చదువుకొని మీరు జాబ్ సైడ్ అలా బిజినెస్ సైడ్ వెళ్ళకుండా వ్యవసాయం చేస్తున్నారని విన్నాను సార్. ఎందుకంటే వ్యవసాయం అనేది ఒక పనిలాగానో వృత్తిలాగానో కాకుండా కాకపోతే ప్రకృతిని చూసి మురిసిపోయే వాళ్ళు కొంతమంది అయితే మీకు వ్యవసాయమే చెయ్యాలి, నేను కంటిన్యూ చేయాలి అనే ఆలోచన ఎందుకు సార్? ఫిలిం డైరెక్టర్ ఫిలిం ప్రొడ్యూసర్ ఉంటాడు. కాకపోతే ఏమంటే ప్యాషన్ అనేది ఒక ఆస్పెక్ట్ అయితే అయితే వ్యవసాయం అనగానే ఎన్నో ఆటపోట్లు. వ్యవసాయం అనేది కష్టము అనే వర్డ్ అయితే మీరు ఒక సలహా ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఆ టైంలో స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఏం చెప్తారు సార్? నష్టాన్ని నేను అమ్మ మందలింపులాగా అనుకుంటా. అమ్మ మందలించింది అంటే ఫార్మింగ్ కి సంబంధించి మట్టికి సంబంధించి మనకు ఒక మూవీలో డైలాగ్ కూడా ఉంది కదా సార్, మహేష్ బాబు మూవీలో. నాకు వ్యవసాయం నేర్పుతావా? ఒక్కసారి మట్టిలో కాలు పెడితే అమ్మలాగా ఆదరిస్తుంది కూడా భూదేవి తల్లి. అదే విధంగా ప్రియురాలాగా వాటేసుకోమన్నా వాటేసుకుంటుంది. ప్రతి రైతు ఒక రాజరికాలే రద్దంటారైతన్నా. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజేత. రైతే రాజు అంటుంటారు. అయితే ప్రస్తుత కాలంలో చూసుకుంటే రైతులు వ్యవసాయం చేయడానికి కూడా ఇబ్బంది పడి వద్దు అనుకునే స్థితికి వస్తున్నారు. ఎందుకు, అసలు దానికి కారణం ఏంటి? వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, పెట్టిన పెట్టుబడికి తగిన ప్రతిఫలం లేకుండా దానికి మించి నష్టాలు రావటం, వాళ్ళు అప్పుల పాలైపోవటం, ఇవన్నీ చూసుకొని ఇంకా మాకు వ్యవసాయం వద్దు, మేము ఇవన్నీ వదిలేసి కూలో నాలో చేసుకొని బతుకుతాము అనే స్థితిలో ఉండే రైతులను కూడా మనం చూస్తున్నాం. అసలు వీటన్నిటికీ కారణం ఏంటి అనే విషయాన్ని మనకు తెలియజేయడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎన్ చిదంబరం గారు, అనంతపురం నుంచి. ఇప్పుడు వారితో మాట్లాడి ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్, బాగున్నానండి. ముందుగా మనం ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసే ముందు, జనరల్గా చదువుకున్న వాళ్ళు ఎవరైనా, వాళ్ళ ఫాదర్ కానీ తాతలు కానీ ఎవరైనా వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నా కూడా నేను ఆ సైడ్కి రాను, నేను జాబ్ చేసుకుంటా, సిటీలో ఉంటా అని ఆలోచిస్తుంటారు. కానీ మీరు చదువుకున్నారు, చదువుకొని మీరు జాబ్ సైడ్ అలా బిజినెస్ సైడ్ వెళ్ళకుండా వ్యవసాయం చేస్తున్నారని విన్నాను సార్. ఎందుకు సార్ మీకు అసలు ఆలోచన ఎందుకు వచ్చింది వ్యవసాయం చేయాలని? మేడం, ఐ కంప్లీటెడ్ మై ఎంబీఏ. ఓకే. చదువు అయిన తర్వాత వ్యాపారం చేశాము. ఒక చిట్ ఫండ్ కంపెనీ రన్ చేయడం జరిగింది. ఓకే. సక్సెస్ఫుల్గా కూడా రన్ చేశాము. అయిన తర్వాత అది ఏమైపోయిందంటే జెనెటికల్ ట్రైట్ ఒకటి ఉంటుంది మేడం ప్రతి హ్యూమన్ బీయింగ్లో. అది ఎందుకంటే ఫార్మర్స్ ఫ్యామిలీ, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల సాధారణంగా ఎక్కడో మూల ఇన్స్టింక్ట్ ఉంది. చిట్ ఫండ్ కంపెనీ రన్ చేయడంలో అయితే ఒక యాడ్ డిజైనింగ్ కంపెనీ, చెరిష్ క్రియేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక యాడ్ డిజైనింగ్ కంపెనీ కూడా ఉంది మాకు. అదే విధంగా చెరిష్ చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక చిట్ ఫండ్ కంపెనీ ఉంది. మంచి టర్న్ ఓవర్తో నడిచేది. ఎవ్రీ మంత్ 15 to 20 lakhs వరకు నెట్ ఇన్కమ్ ఉంది. అట్లాంటి టైంలో కొద్దిగా ఎప్పటి నుంచో ఉన్న ప్యాషన్ చేత ఈ అగ్రికల్చర్ వైపు కొద్దిగా డైవర్సిఫై కావడం జరిగింది అనమాట. ఇంకా అగ్రికల్చర్లోకి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనేది ఒక మెయిన్ మోటివ్. దానికోసం అని అంటే ఇటువైపు డైవర్సిఫై అయ్యాం. తర్వాత క్రమంలో స్లోగా బిజినెస్ని కూడా హెల్తీ వైండ్ అప్ చేసాం. తర్వాత ఈ దీనిపైన అంటే చెప్పాలంటే ఏమవుతుందంటే ప్రతి ఒక్కరము ఎక్కడో 4 fathers నుంచి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళం అందరము. ఎక్కడో ప్రతి ఒక్కరికి ఆ జెనెటికల్ ట్రైట్ ఉంటుంది, అగ్రికల్చర్ పట్ల ఇంట్రెస్ట్ అనేది. ఇంకొకటి నాకు కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి దీని వైపు రావడం జరిగింది మేడం. ఓకే. అంటే 4 fathers నుంచి ఉండే ఆ వ్యవసాయం వృత్తి అనేది మీకు ఇంట్రెస్ట్ కలగడానికి రీజన్ అంటారా సార్? ప్రత్యేకించి జెనెటికల్ గా ఉంటుంది మేడం ప్రతి ఒక్కరిలో. ఎందుకంటే వ్యవసాయం అనేది ఒక పనిలాగానో వృత్తిలాగానో కాకుండా నేచర్ లో ఒక పార్ట్. ప్రకృతి ఒడిలో ఉండడం అనేది ఎవరికైనా ఇష్టమే. కాకపోతే ప్రకృతిని చూసి మురిసిపోయే వాళ్ళు కొంతమంది అయితే ప్రకృతిలో మమేకమై వ్యవసాయం అనేది ఒక భాగంగా ఎంచుకొని పనిచేయడం అనేది ఒక ఇది మేడం. కాబట్టి ఆ విధంగా కొంచెం ప్రకృతి పట్ల ప్రకృతికి దగ్గరగా ఉండాలనే ఒక దీంతో వ్యవసాయం పట్ల కొద్దిగా ఆకర్షితులైనాం. ప్లస్ అది ముందు నుంచి ఉంది కాబట్టి జెనెటికల్ గా ఈ వైపు మొగ్గు చూపడం జరిగింది.
ఓకే. దాంట్లో సరే ఎంతవరకు మనకి ఇంట్రెస్ట్ ఉన్నా, నేచర్‌తో అనుబంధం ఉండాలి అనే ఆలోచన ఉన్నా, మనకు వ్యవసాయం త్రూ చూసుకుంటే సక్సెస్ అనేది చాలా వరకు తక్కువగానే ఉంటుందనే చెప్పాలి సార్. అవును. అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి. అవును. స్టేబుల్‌గా ఉండదు కదా! అలాంటి సిట్యుయేషన్స్ చూస్తూనే ఉన్నారు. అయినా కూడా మీకు వ్యవసాయమే చెయ్యాలి, నేను కంటిన్యూ చేయాలి అనే ఆలోచన ఎందుకు సార్? అంటే ఒకటి మేడం, ఫిల్మ్ డైరెక్టరో, ఫిల్మ్ హ్మ్. ప్రొడ్యూసరో ఉంటాడు. అవును. అది సక్సెస్ అవుతుందని ఒక ఆశతోనే చేస్తాడు. వ్యవసాయం కూడా ప్రతి రైతు విత్తు పెట్టే రోజు నాకు మంచి అవును. దిగుబడులు వస్తాయి, జరగాలి అని. మంచి దిగుబడులు వస్తాయి కాబట్టి మంచిగానే నాకు ఆదాయం వస్తది, హ్మ్. ఆదాయ వనరులు ఉంటాయనే ఆశతోనే దిగుతాడు. అవును. కాకపోతే ఏమంటే ప్యాషన్ అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, హ్మ్. వ్యవసాయంలో నష్టం వస్తుంది కదా, వ్యవసాయాన్ని ఒక పరిశ్రమలాగా చేయాలనేది ఒక సంకల్పం అన్నమాట. ఓకే. అది ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనేది ఒక ఇది. హ్మ్. కాబట్టి దాంట్లో ఒక 15 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేశాం మేడం. ఓకే. ఫామ్‌లో ఒక అగ్రికల్చర్ మా ఫామ్‌లో ఒక 15 క్రోర్స్ వరకు ఇన్వెస్ట్ చేశాం. హ్మ్. హ్మ్. చేసి వ్యవసాయంలోకి దిగాం. ఓకే. దిగిన తర్వాత తెలిసింది ఆ లోతేంది, హ్మ్. దాంట్లో ఉన్న సాధక బాధకాలేంటి, కష్టాలేంటి హ్మ్. అవన్నట్టు. చిన్నప్పటి నుండి నాన్న వాళ్ళు వ్యవసాయదార కుటుంబం అయినప్పటికీ ఓకే. ఏదో టౌన్‌లో ఉండి స్కూలింగ్, హ్మ్. కాలేజీలో చదువుకోవడాలు, అట్లా ప్రొఫెషనల్ కోర్స్ ఎంబీఏ అయిపోవడము, హ్మ్. ఇవన్నీ ఉన్నప్పుడు జనరల్‌గా దాని యొక్క లోటుపాట్లు, లోతులు, అవును. దానిలోని ఇబ్బందులు, కష్టాలు హ్మ్. అవన్నీ ఏమీ తెలియలే. కాకపోతే ఏమంటే దీంట్లోకి దిగిన తర్వాత హ్మ్. ఒక ఇండస్ట్రీ లాగా ఎప్పుడైతే పరిశ్రమలాగా చేస్తే హా! వ్యవసాయం కూడా లాభదాయకంగా ఉంటుంది అని ఒక మోడల్ క్రియేట్ చేయాలనే ఒక ఇంటెన్షన్‌తో దీన్ని ఎన్నుకోవడం జరిగింది మేడం. ఓకే. సార్ జనరల్‌గా రైతు అనగానే మనందరి మైండ్‌లో ఒక ఇమాజినేషన్ వచ్చేస్తది. మేడం. ఒక రకమైన గెటప్ అది. ఆ! మేడం. కానీ మిమ్మల్ని చూస్తుంటే మంచిగా డిగ్నిఫైడ్‌గా, క్లాస్‌గా ప్యాంట్ షర్ట్‌లో ఇలా కనిపిస్తున్నారు. ఏంటి సార్? మీకు చాలా పెద్ద డౌటే వచ్చింది మేడం. ఆ! ఆ ఆహారందేముంది గానీ, ఆ! కాకపోతే నేనేమంటున్నానంటే, ఆహారం ముఖ్యం గాదు. పంట పండించి ఇవ్వాలనే మనసుని, కష్టపడే చేతిని హ్మ్. జనాలు ఆదరిస్తారనేది మా నమ్మకం. ఓకే. కాదు ఆహారం గూడా ముఖ్యమే అంటే ఇంక మేము చొక్కా ఇప్పేసి స్టూడియోలో కూర్చుంటాం. మీరు కావాలంటే ఇంటర్వ్యూ చేయండి. ఆ! అప్పుడు రైతుకి చొక్కా ఇప్పేసి బనీన్‌తోను, కట్ డ్రైయర్‌తో ఉన్నామనుకోండి, హ్మ్. హ్మ్. ఆటోమేటిక్‌గా రైతే అనుకుంటారేమో. ఇంక కావాలంటే అట్లనే చేయొచ్చు, ఇబ్బందేం లేదు. అంటే ఎలా ఉన్నా పర్లేదు సార్ మీరన్నట్టుగా మనము చేసే పర్పస్ ఏంటి? ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కానీ, మన తాతల కాలం నుంచి రైతు అనంటే ఒక ఇమాజినేషన్. ఆ! మేడం. అది ఉండిపోతుంది గదా సార్! అవునండి. జస్ట్ క్యాజువల్‌గా అందుకే అడిగాను సార్. పర్లేదు మేడం. హ్మ్. ఆహారం అనేది రైతులకి ఎందుకంటే అది కంఫర్టబుల్ డ్రెస్ కోడ్ కాబట్టి అది అవును. యేసుకుంటారు. అవును. కాకపోతే ఏంటంటే హ్మ్. మాకిది కంఫర్టబుల్ కాబట్టి ఇది యేసుకుంటున్నాం. ఓకే. ఓకే. హ్మ్. అయితే వ్యవసాయం అనగానే ఎన్నో ఆటపోట్లు. హ్మ్. కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. అదే విధంగా బాధ, దానికి మించిన బాధ ఉంటుంది. ఇంకొకటి చూసుకుంటే మనం పెట్టిన పెట్టుబడి అంతా లాస్ అయిపోయి, బాగా నష్టాల్లోకెళ్ళిపోయి, సూసైడ్ చేసుకునే వాళ్ళని కూడా చాలా మందిని చూస్తుంటాం అవును. కదా సార్! అసలు నిజంగా ఎటువంటి ఆటపోట్లు ఉంటాయి సార్? వ్యవసాయం అనేది కష్టము అనే వర్డ్ అయితే నిజమే. హ్మ్. అంటే కష్టం అని ఎందుకంటున్నా అంటే ప్రతి ప్రొఫెషన్‌లోనూ కష్టం ఉంటది. అవును. ఈ ప్రొఫెషన్‌లో అంటే లైక్ ఒక్కొక్క ప్రొఫెషన్‌లో దాని రిలేటెడ్ డిఫికల్టీస్ అనేవి కామన్‌గా ఉంటాయి. హ్మ్. బట్ వేరాజ్ అగ్రికల్చర్ వైపు వచ్చే లోపల అవి కొంత ఎక్కువ శాతం అనేది వాస్తవమే. ఓకే. కష్టం ఎట్లుంటది? అగ్రికల్చర్‌లో ఈ హ్మ్. సుఖాలు ఎట్లుంటాయి? సంతోషాలు ఎట్లుంటాయి? ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి? ఇవన్నీ అనడానికి హ్మ్. ఒక చిన్న అంటే నా ఫార్మ్ గురించి ఒక ఓకే. చిన్నగా నరేట్ చేస్తాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 75 ఎకర్స్ ల్యాండ్ తీసుకున్నాను. ఓకే. అది కూడా వర్జిన్ ల్యాండ్ ఉండాలని చెప్పి కొద్దిగా రాళ్ళు, గుట్టలు, హ్మ్. కొద్దిగా కెమికల్ రెసిడ్యూస్ లేనిది ఒక వర్జిన్ ల్యాండ్ కోసం ట్రై చేయడంలో ఒక చోట దొరికింది, చామలూరు అనే విలేజ్ దగ్గర. వ్యవసాయం చేద్దామనే దీంతో ఆ ల్యాండ్‌ని మనం ప్రొక్యూర్ చేయడం జరిగింది. హ్మ్. ప్రొక్యూర్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఏదో మ్యాంగో గార్డెన్ డెవలప్ చేసేసి హ్మ్. ఒక ఫామ్ హౌస్ ఏదో పెట్టుకొని తర్వాత ఆ విధంగా ముందుకు పోదామని అనుకున్నాం. హ్మ్. కాకపోతే దిగిన తర్వాత ఏమైపోయిందంటే దాంట్లో ఒక 10 ఎకర్స్‌లో షేడ్ నెట్ హౌసెస్ వేయడమైతమే, ఒక ఓకే. 10 ఎకర్స్‌లో గ్రేప్ పెట్టాము, ఒక హ్మ్. 10 ఎకర్స్‌లో మ్యాంగో పెట్టాము. ఒక 10 ఎకర్స్‌లో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కోసం అంటే డైరీ యూనిట్ ఒకటి, ఓకే. షీప్ యూనిట్ ఒకటి. తర్వాత క్రమంలో ఏమైపోయిందంటే అక్కడ ఉన్న చిన్నపాటి డిఫికల్టీస్‌ని ఓవర్‌కమ్ కావడానికైతే హ్మ్. ఆటోమేషన్ యూనిట్ ఒకటి పెట్టాల్సొచ్చింది. ఓకే. అంటే మనం ఫర్టిగేషన్ గానీ, హ్మ్. లైక్ వాటర్ మేనేజ్మెంట్ గానీ ఎవ్రీథింగ్ ఆటోమైజ్డ్ మేడం. వి ఓకే. కెన్ కంట్రోల్ ఫ్రమ్ అవర్ మొబైల్ ఆల్సో.
ఆహా, అంటే మ్యాన్ పవర్ దానికి మ్యాన్ పవర్ ఏం అవసరం ఉండదు, సెంట్రలైజ్ అయ్యి ఒక చోట ఉంటుంది. ఓకే అది దానికి ఒక ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది. ఓకే అది మన మొబైల్ నుంచి కూడా మనం ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఓకే లైక్ మనము ఏ క్రాప్కి మనం ఎట్లాంటి ఫర్టిగేషన్ ఇవ్వాలా. ఓకే ఆర్గానిక్ ఫార్మింగ్లో ఫర్టిగేషన్ అనే పాయింట్ ఎక్కడ రాదనమాట జనరల్గా. అక్కడ వచ్చి జీవామృతం ఏంటి, గోమూత్రం ఏ విధంగా ఎంత పర్సంటేజ్ ఇవ్వాల్సి ఉంటుంది, వేప నూనెలు కావచ్చు, అట్లా డిఫరెంట్వి అక్కడ ఫర్టిగేషన్. ఇక్కడ దాన్నే మనం ఫర్టిగేషన్ అని చెప్పుకుంటా ఉన్నాం ఇక్కడ. కాబట్టి అది ఏ విధంగా అనేది అంత ఆటోమైజ్ చేసి పెట్టాం, అంటే మ్యాన్ పవర్ ఇన్వాల్వ్మెంట్ తగ్గించడానికి కోసం అన్నట్టు. దీంట్లో ఏమి ఫస్ట్ బోర్లు వేసాం. బోర్లు ఒక 36-37 బోర్ల వరకు వేసాం మేడం. ఓకే దాంట్లో ఒక 17 వరకు సక్సెస్ అయ్యాయి. మాది ఎందుకంటే అనంతపురం జిల్లా కొద్దిగా డ్రాట్ ఏరియా. ఓకే ఆ డ్రాట్ ఏరియాలో వాటర్ అనేది మెయిన్ ఇదనమాట. జలం జీవనాధారం. పంట పండియాలంటే ముఖ్యంగా ఉండాల్సిందే నీరు. కాబట్టి ఆ నీరుని సంపూర్ణంగా మనం సమకూర్చుకున్న తర్వాతనే వ్యవసాయం మొదలు పెట్టాలా, ఫామ్ ని ఇది చేయాలనేది. కాబట్టి బోర్లు వేసాం. అన్ని బోర్లు వేయంగా మాకు 17 వరకు సక్సెస్ అయ్యాయి. అందులో ఆ నీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని స్టోరేజ్ చేసుకోవాలా. ఇప్పుడు అవి సరిపోతాయా సార్? ఇప్పుడు సరిపోతున్నాయి మేడం, నీటి కొరత ఏం లేదు మేడం. అది లేకోకున్న తర్వాత దానికి మేము ఒక 12.5 crore లీటర్స్ స్టోరేజ్ కెపాసిటీతో 3 ఫామ్ పాండ్స్ తవ్వాం. ఓకే అందులో హెచ్డిపి లైనర్స్ వేసాం, అంటే నీళ్ళు ఇంకిపోకుండా. ఓకే ఆ విధంగా అన్ని మెజర్స్ తీసుకొని ఫామ్ ని స్టార్ట్ చేసాం, అగ్రికల్చర్ యాక్టివిటీ స్టార్ట్ చేసాం. ఎప్పుడు సార్, ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది 2014 లో స్టార్ట్ చేసాం. 2014 లో దాదాపు ఒక 15 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసాం. ఇందులో దాదాపు ఒక 6 కోట్ల వరకు బ్యాంక్ నుంచి రుణం తీసుకోవడం జరిగింది. మిగతాది మా హార్డ్ అండ్ మనీ అందులో పెట్టాం. తర్వాత వర్కింగ్ క్యాపిటల్ కింద మళ్ళీ ఒక 4-5 కోట్ల వరకు తర్వాత కూడా పెట్టడం జరిగింది. కాకపోతే అంటే పంట దిగుబడులు బాగా వచ్చాయి, పెట్టిన దానికి మనకు దిగుబడి బాగా వచ్చింది మేడం. కాకపోతే ఏంటంటే అది మార్కెట్కి తీసుకెళ్లే టైం లోపల, లేకపోతే దాన్ని మేము మార్కెట్కి చేర్చే లోపల కొన్ని అనివార్య కారణాలు కావచ్చు, కొన్ని అనుకోని ఆటపోట్ల వల్ల మేము దాన్ని తీసుకెళ్ళలేకపోయాం. అయ్యో, ఎందుకని సార్, ఏం కారణం? అంటే ఇప్పుడు 2020లో మాకు 150 టన్నుల ద్రాక్ష పండింది మేడం. పండినప్పుడు ఏమైపోయిందంటే కరోనా వచ్చింది. అది కొద్దిగా మేము రిలయన్స్ తోను, నింజా కార్ట్, వీళ్ళతో డైరెక్ట్ మార్కెటింగ్ ఇది ఉంది మేడం, మార్కెట్ టచ్. వాళ్ళకి ఇవ్వడానికి మేము ఎప్పుడైతే సన్నద్ధమయ్యామో అది ఇంకా వాళ్ళేం మాకు ఇప్పుడు ఓకే ఈ స్టేజ్ లో మేము హార్వెస్ట్ చేసుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు అని అయితే వాళ్ళు అన్నారు. కాకపోతే ఏమంటే ఇంకా కొద్దిగా రైపనింగ్ అయితే బాగుంటది కదా, తిన్న వాళ్ళకి నిజంగా ఈ డెలిషియస్ ఇది ఫీల్ అవుతారనే దీంట్లో కొద్దిగా ఇంకొక 1 వీక్ 10 days తర్వాత మీరు హార్వెస్ట్ మొదలు పెడదురులేండి అని చెప్పాను. అయిన తర్వాత ఒక వ్యాపారస్తులతో కూడా మాట్లాడడం జరిగింది. జరిగిన తర్వాత ఆయన కూడా మేము అయితే హార్వెస్ట్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పాడు. కాకపోతే ఒక 10 days ఆగండి, తర్వాత కోద్దాంలేండి అని చెప్పాము. అంత లోపల March 24th లాక్డౌన్ పడింది. లాక్డౌన్ పడిన తర్వాత 10 days తర్వాత వచ్చేపాటికి లాక్డౌన్ అప్పటికే అది 10 days అయింది. ఇంకా తర్వాత 15 days లాక్డౌన్ ఉండేపాటికి వాళ్ళు రాలేకపోయారు. అప్పటికే 25 days క్రాస్ అయ్యే లోపల ఓవర్ రైపెన్ అయిపోయింది. అయిన తర్వాత వాళ్ళు ఆ వ్యాపారస్తుడు వచ్చి చూశాడు. చూసినప్పటికీ గెల కొద్దిగా లూజ్ కావడము, ఓవర్ రైపెన్ కావడం వల్ల, అంటే ఫ్రూట్ డ్రాప్ కావడము, దాన్ని చూసి లేదు మేము ముందు 60 రూపాయలకి మాట్లాడుకున్న వ్యక్తి మేము 28 రూపీస్కి 25 రూపీస్కే తీసుకుంటామని చెప్పడము. అంత కష్టపడి పండించాం కదా, మేము అంత తక్కువకైతే ఇయ్యలేము అన్నట్టు మనం చెప్పడము. కష్టపడి పండించడం ఒక ఎత్తు అయితే, ఒక రేటు మనకు వస్తుంది అని మెంటల్ గా ఫిక్స్ అయిన తర్వాత ఆ రేటుకి సగంలో సగం పడిపోయింది అంటే ఆ బాధ అసలు మామూలుగా ఉండదు కదా సార్, నిజంగా. అది అయిన తర్వాత సరే 28 రూపీస్ అన్నప్పుడు మేము అది ఇచ్చున్నా సరిపోయిండేదేమో. లేదు మరి సర్లేండి మరి చెప్తానులేండి అన్నట్టు అనడం. మరి వేరే వ్యాపారస్తులే మనం కన్సల్ట్ కావడం, వాళ్ళు వచ్చేపాటికి మరీ ఒక 1 week 10 days కావడం, ఉన్నది కూడా మరీ కొంచెం దాని క్వాలిటీ డిటీరియేట్ అయిపోవడం. వాళ్ళు వచ్చిన తర్వాత 5 రూపీస్కే అడగడం. ఆ విధంగా ఆ సీజన్ లో ఇంగ్లీష్ కుకుంబర్ అయితేనేమి, షెడ్నట్ హౌసెస్ లో క్యాప్సికమ్ అయితేనేమి, ఈ గ్రేప్ అయితేనేమి ఆల్మోస్ట్ ఆల్ ఒక 1.5 crore వరకు లాస్ అయింది మేడం. నెక్స్ట్ ఇయర్ 2021 ఈసారి జరిగిన పరిస్థితుల్ని ప్రభావాలను పట్టుకొని కొద్దిగా మార్చాం క్రాప్ టైంని. కాకపోతే ఏమంటే నెక్స్ట్ లాక్డౌన్ కొద్దిగా లేట్ గా పడింది, సేమ్ ఇదే. కాకపోతే అంటే నష్టం అంతగా రాలేదు, కానీ ఏదో లాభం లేకోకుండా బయటపడ్డాము, నష్టం లేకోకుండా లాభం రాకోకుండా బయటపడ్డాము. నెక్స్ట్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ ఇయర్ మేము అన్ని ఫ్లవర్స్ పెట్టాము షెడ్నట్ హౌసెస్ లో. పెట్టిన తర్వాత అప్పుడు మాది బాగా మంచి
పంట దిగుబడి వచ్చే టైంలో హ్మ్. 300 రూపీస్ కిలో ఉంది మేడం ఫ్లవర్స్, హ్మ్. లైక్ క్రిసాంతమం ఇవన్నీ పెట్టాము. ఓకే. అప్పుడు హార్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు కంటిన్యూస్గా 30 డేస్ వర్షాలు పడ్డాయి. అనంతపురంలో డ్రాట్ ఏరియా, వర్షాలే తక్కువ. అట్లాంటిది 30 డేస్ కంటిన్యూస్ పడడం వల్ల అయ్యయ్యో! ఆల్మోస్ట్ ఆల్ ఫ్లవర్స్ అన్నీ కుళ్ళిపోవడం, బాగా పాడైపోయాయి. ఇదేంది దానికి ఒక ఫంగల్ డిసీజెస్ అటాక్ అయ్యి మొత్తం క్రాప్ అంతా పోయిందనమాట. అప్పుడు దాదాపు ఒక 2 crores వరకు లాస్ ఓకే. అయిన తర్వాత లాస్ట్ ఇయర్ ఒక 10 acres కర్బూజా పెట్టి 15 acres పెట్టాం, హ్మ్. 5 acres బీర పెట్టాం, ఒక 5 acres కాకర, 3 acres బాటిల్ గార్డ్, ఓకే. మళ్ళీ షేడ్ నెట్ హౌసెస్లో టమోటా, హ్మ్. ఇట్లా అన్నీ పెట్టాం మేడం డిఫరెంట్ క్రాప్స్. ఒక మార్చి 18th ఒక 15 to 20 minutes వడగళ్ళ వర్షం పడింది. హ్మ్. వడగళ్ళు అంటే మీరు చిన్న చిన్నవి చూసింటారు, ఇవి ఆ! కేజీ 2 kgs, అర్ధ కేజీ, ఓహ్! అట్లాంటి పెద్ద పెద్ద వడగళ్ళు పడడం వల్ల మొత్తం ఫామ్లో పంట ఒకటే డ్యామేజ్ అయింది అనుకున్నాము. హ్మ్. తర్వాత చూస్తే అసెట్ కూడా చాలా డ్యామేజ్ అయింది. అంటే మా ఆటోమేషన్ యూనిట్ డ్యామేజ్ అయింది, షేడ్ నెట్ హౌసెస్ అంతా బాగా డ్యామేజ్ అయ్యాయి. ఆల్మోస్ట్ 3.5 crore లాస్ వచ్చింది. హ్మ్. అంటే అగ్రికల్చర్ ఎట్లా అంటే మేడం, ఎందుకు నష్టదాయకము, కష్టము అని ఎందుకు అంటాము అంటే, హ్మ్. మోస్ట్ అన్రిలయబుల్ సర్కమ్స్టెన్సెస్లో మనం పోవాల్సి ఉంటుంది, అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అవును. కాబట్టి కష్టం ఎక్కువ వ్యవసాయంలో అని అంటాము. హ్మ్. హ్మ్. అంతే తప్ప వ్యవసాయం అనేది అది అన్ని చోట్ల ఇట్లనే ఉంటుంది అనేది ఏం లేదు. ఓకే. కొద్దిగా అంటే వ్యవసాయం దాన్ని చేయాల్సిన పద్ధతిలో చేసినప్పుడు హ్మ్. హ్మ్. చాలా మంది లాభాలు తీస్తున్నారు, మంచిగా ముందుకు సాగుతున్నారు. ఓకే. కాకపోతే ఏంటంటే ఇక్కడ పంట పండియడంలో మాకు సమస్య ఏం లేదు, కానీ అది మార్కెట్ చేరే లోపల కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ విధంగా నష్టపోవడం జరిగింది. ఓకే. అది జనరల్‌గా అంటే మనకు ఇట్లా నష్టం వచ్చినప్పుడు సార్ మీరు ఇంతింత క్రోస్‌లో నష్టం వచ్చింది అని చెప్పారు కదా! అవును. మామూలుగా మనం రైతుల దగ్గర చూస్తుంటే ఇంత హై బడ్జెట్‌లో నష్టమైతే ఉండదు నాకు తెలిసి. అవును. కానీ అంత చిన్న నష్టాన్ని వాళ్ళు బేర్ చేయలేక సూసైడ్ వరకు వెళ్తుంటారు. అలాంటి వాళ్ళకు మీరు ఇంత పెద్ద నష్టాన్ని కూడా ఓవర్‌కమ్ చేసి మళ్ళీ క్రాప్ మార్చి మీరు వెంటనే మారుస్తూ ఏదో రకంగా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. వదిలేయాలని మీకు ఎప్పుడు అనిపియలేదా సార్? ఒకటి మేడం, ఇప్పుడు ఒకటి వ్యవసాయాన్ని వదిలేయాలంటే అమ్మని వదిలేసినట్టే. సూపర్ సార్. ఇప్పుడు మీరు వ్యవసాయాన్ని వదిలేయచ్చు కదా అంటే, మన అమ్మని తీసుకెళ్ళి అనాథ వృద్ధాశ్రమంలోనో ఇంకో చోట వదిలేసిన దాంతో సమానం అని నేను ఫీల్ అవుతాను మేడం. హ్మ్. హ్మ్. అది ఎంత కష్టం వచ్చినా ఏమొచ్చినా అమ్మని వదిలేయలేదు, అమ్మ బిడ్డను వదిలేయలేదు. కాబట్టి అమ్మ బిడ్డల అవినాభావ సంబంధం రైతుకిను భూమికి ఉంటుంది, పంటకి. ఓకే. కాబట్టి వ్యవసాయం అనే ఈ పవిత్ర హ్మ్. యజ్ఞంలో రైతు అనేవాడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ప్రాణమైన వదులుతాడేమో కానీ వ్యవసాయాన్ని అయితే వదలడు. హ్మ్. ఇదైతే పచ్చి నిజం. మీరన్నట్టు ఇప్పుడు చిన్న రైతుకి చిన్న నష్టం వస్తేనే తట్టుకోలేక ఆత్మహత్యల వరకు వెళ్తున్నారంటున్నారు. అవును సార్. మీరు ఇంత నష్టం వచ్చినా మీరు నిలబడ్డారు కదా అంటున్నారు. ఎంత చెట్టుకి అంత గాలి మేడం. ఇప్పుడు ఏంటంటే చిన్నోళ్ళకి ₹1,00,000 వాళ్ళ పెట్టుబడి అయినప్పుడు వాళ్ళకి ₹1,00,000 పెద్ద హెవీ పెట్టుబడి. బడ్జెట్ వాళ్ళకి. వాళ్ళ బడ్జెట్ అది ఎక్కువగానే అవును అనిపిస్తది. సార్. మనం 1,00,00,000 పెట్టాం కాబట్టి నష్టం 3.5 కోటి వచ్చినా, ఇది వాళ్ళు 1,00,000 పెట్టి 1,50,000, 2,00,000 నష్టం వస్తే అది వాళ్ళకి పెయిన్‌ఫుల్‌గా ఉంటది. హ్మ్. మేము 1,00,00,000, 1,50,000 పెట్టేసి అంటే క్రాప్ ఇన్వెస్ట్‌మెంట్ చెప్తున్నా. ఓకే. టోటల్ ఫార్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కాదు, క్రాప్ ఇన్వెస్ట్‌మెంట్. 1,00,00,000 పెట్టిన తర్వాత ఒక ఆస్తి రూపంలో అయితేనేమి, పంట రూపంలో అయితేనేమి 3.5 కోటి హ్మ్. అన్నది మనం అన్‌బేరబుల్ సిట్యుయేషన్ మాకు. వాళ్ళకి ఓకే. అది అన్‌బేరబుల్ సిట్యుయేషన్. హ్మ్. కాబట్టి ఎంత చెట్టుకి అంత గాలే. అంతే. ఏ రైతు పరిస్థితి ఆ రైతుదే. హ్మ్. అంటే ఆత్మహత్యలు అన్నారు చూడండి. అవును సార్. ఆత్మహత్యలు అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మేడం. సపోజ్ మీరే ఫార్మింగ్ చేయాలా అనుకున్నారనుకుందాం. హ్మ్. సపోజ్ ఎక్కడో మీరు సిటీ ఔట్‌స్కర్ట్స్‌లోనో లేకపోతే మీ పల్లెలోనో ఎక్కడో ఇప్పుడు మిద్దె తోటలని ఇంట్లో అలా కూడా చాలా మంది చేస్తున్నారు కదా సార్ ఇంట్రెస్ట్ తోటి. ఆ పాయింట్‌కి వద్దాం మేడం. ఆ! సార్. ఇప్పుడేంటంటే ఈ ఆత్మహత్యలు అనే విషయం ఏంటంటే, ఇప్పుడు మీరే ఒక సపోజ్ హ్మ్. ఫార్మింగ్ చేయాలనే ఒక ఇంటెన్షన్, ఒక డిజైర్ మీలో కలిగింది అనుకుందాం. ఓకే. దీంతో మీరు పోయి ఫార్మింగ్ చేద్దాము అని అనుకున్నారు. హ్మ్. ఫస్ట్ ఏం చేస్తారు, ఒక భూమి కొన్నారు 5 అంతే. ఎకరాలు. మీరందరితో గర్వంగా చెప్పుకుంటారు, నాకు ఒక 5 ఎకరాలు భూమి కొన్నానని. మీ కొలీగ్స్‌తో కావచ్చు, మీ ఫ్రెండ్స్‌తో కావచ్చు, మీ రిలేటివ్స్‌తో కావచ్చు. అయిన తర్వాత ఏం చేయాలనేది హ్మ్. రకరకాల వ్యవసాయదారులు అయితేనేమి, అవును. హార్టికల్చర్ ఆఫీసర్లు అయితేనేమి, మీకు తెలిసిన పరిధిలో మీ దీంట్లో హ్మ్. ఏం చేస్తే బాగుంటుందని కొన్ని సలహాలు, సూచనలు తీసుకుంటారు. అవును సార్. తీసుకున్న తర్వాత దాంట్లో పంట పెట్టాలనుకుంటారు. హ్మ్. పంట పెట్టాలనుకుంటే బోరేయాలి మేడం. మీకొచ్చే శాలరీతోనో లేకపోతే మీకున్న ఇన్‌కమ్ సోర్స్‌తోనో మీరు ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేసిండేదే మీ ఆల్ సేవింగ్స్ అంతా అక్కడ అయిపోయింది. అయిపోయింది. హ్మ్. నెక్స్ట్ ఏం చేయాలా? క్రాప్ పెట్టాలంటే మనం ఇమ్మీడియేట్‌గా వాటర్ కావాలా. అవును. వాటర్ కావాలంటే బోర్‌లేయాలి. బోర్‌లెయ్యాలి. బోర్‌లేశారు. హ్మ్. మీ అదృష్టం కొద్దీ నీళ్లు పడ్డాయి. పడ్డాయి. అయిన తర్వాత ఏం కావాలా? మీరు ఒక మోటార్ కొనాలా.
అయిన తర్వాత దానికి అది రన్ కావాలంటే కరెంట్ కావాలి. కరెంట్. కరెంట్ కావాలంటే మీకున్న ఇన్ఫ్లుయెన్స్తో మీరు ఏదో ట్రాన్స్ఫార్మర్ ఒకటి వేయించుకున్నారు, చేశారు, అది ఇది అని అనుకుందాం. అదే ఒక సామాన్య రైతు అదే ట్రాన్స్ఫార్మర్ తెచ్చుకోవాలంటే ఆఫీసుల చుట్టూ చాలా రోజులు తిరగాల్సి వస్తుంది. ఓకే, అవును సార్. అయిన తర్వాత అక్కడ కూడా మరి పెట్టుబడి అవసరం ఉంటుంది. మీరు ఈ బోర్ ఏదో ఒకటి వేస్తే సరిపోతుంది అనుకున్న చోట 4 బోర్లు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే. నీళ్ళు అయితే పడ్డాయి. తర్వాత మోటారు వేసుకున్నారు, తర్వాత పైప్ లైన్ చేయాల్సి వచ్చింది, తర్వాత మొక్కలు తెచ్చారు. ఇదంతా అయిన తర్వాత ఆ మొక్కలకి చీడ వచ్చింది. దాన్ని మళ్ళీ ఎట్లా ఓవర్కమ్ కావాలని మీరు ఇంకోరిని ఆశ్రయించారు. అడిగిన తర్వాత తీసుకొచ్చారు, దాన్ని మందులు పిచికారీ చేశారు, దాని సంరక్షణ మొదలైంది అనుకుందాం మేడం. తర్వాత దానికి ప్రొటెక్షన్ కావాలని చెప్పి మళ్ళీ ఫెన్సింగ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇట్లా కీప్ ఆన్ అంటే మనము అన్ఫోన్సిన్ అక్కడ వచ్చే ఇబ్బందులు బట్టి ఒకటొక ఇబ్బందిని బట్టి మీరు ఏం చేస్తారు, దాన్ని రెక్టిఫై చేసుకునే క్రమంలో ఇన్వెస్ట్మెంట్ మోడ్లోనే ఉంటారు తప్ప దాని నుంచి రిటర్న్స్ వచ్చేది అంత త్వరగా రాదు మేడం. ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో రైతు అనే వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది నిలబడగలుగుతారు, కొంతమంది దాన్ని భరించగలుగుతారు, కొంతమంది దాన్ని నిలబెట్టుకోగలుగుతారు. కొంతమంది ఏమైపోతుందంటే వస్తుంది అనే ఆశ, పక్కన రైతుకు వచ్చింది కదా అనే ఒక నమ్మకం, దాంతో వ్యవసాయంలోకి దిగుతారు మేడం. దిగిన తర్వాత ఈ పెట్టుబడి అనేది అంతా కూడా బయట అప్పు చేస్తాడు. అప్పు చేసిన తర్వాత దానికి వడ్డీ ఇస్తానని చెప్తా ఉంటాడు, ఏదో తన పరిధిలో పరిమితుల్లో ఆ వడ్డీ కూడా చెల్లించుకుంటూ వస్తూ ఉంటాడు. అయిన తర్వాత ఏమవుతుంది, ఈ పంట కాలము ఒకవేళ మామిడి పెట్టామంటే 5 ఏళ్ళు అవుతుంది, లేదు ఏదైనా షార్ట్ టర్మ్ క్రాప్ పెట్టామంటే దానిమ్మ ఇట్లాంటివి పెట్టామంటే సంవత్సరంన్నరలో వస్తుంది, లేదు చెనక్కాయ ఇట్లాంటివి వేసామంటే ఒక 4 నెలలలో వస్తుంది. దీనికి ఆ ఇత్తనం విత్తు పెట్టే సమయానికి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసుకోవడానికి అప్పు చేసి ఉంటాడు. ఈ అప్పు చేసిన దానికి వడ్డీలు చెల్లించుకుంటే ఏదో మేనేజ్ చేసుకుంటే ఇది అక్కడి నుంచి తీసుకొచ్చి వీళ్ళకి వడ్డీలు ఇవ్వడం ఏదో మేనేజ్ చేసుకుంటే పంట వస్తే అందరిది తీర్చొచ్చు అని అనుకుంటారు. ఆ పంట ఏదన్నా అనివార్య కారణాల చేత అయితేనేమి, ఏ కారణం చేత అయినా ఆ పంట దిగుబడి రాకను, దిగుబడి వచ్చినా మంచి రేటు లేకను, అతనికి దాంట్లో నష్టం వచ్చింది అంటే ఇమీడియట్గా ఏమైపోతుందంటే అప్పులు ఏ విధంగా చెల్లించాలనేది ఒక క్వశ్చన్ మార్క్ అక్కడ. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, మళ్ళీ ఇంకో పంట పెడదాం, నెక్స్ట్ టైం అయినా భూతల్లి ఈదా, పంట బాగా పండకపోతుందా చూద్దాంలే అని చెప్పి ఎక్కువ వడ్డీలకు మళ్ళీ తీసుకెళ్లి ఎక్కడో చోట తీసుకొచ్చి మళ్ళీ పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు నాకు జరిగినట్లు సిరీస్ ఆఫ్ డ్యామేజెస్ జరిగాయి అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, ఆ అప్పులు అనేవి పెరిగిపోతాయి, వాళ్ళ నుంచి ప్రెజర్స్ అనేవి ఎక్కువ వస్తాయి. పల్లెల్లో ఎట్లుంటది అంటే రైతు అనేవాడు జనరల్ గా ఆత్మాభిమానంతో బతుకుతా ఉంటాడు. ఒక్కసారిగా అప్పుల వాళ్ళు వచ్చేసి నానా విధాలుగా వాళ్ళు దుర్భాష ఆడడం అయితేనేమి, మాట్లాడడం అయితేనేమి, వాళ్ళు కించపరచడం అయితేనేమి, ఇదే విధంగా కుటుంబ సభ్యులు ఆ స్థైర్యాన్ని కోల్పోతారు. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ స్థైర్యాన్ని కోల్పోవడం వల్ల ఇతనికి మోరల్ సపోర్ట్ గా నిలవాల్సిన టైంలో ఆ స్థైర్యం కోల్పోవడం వల్ల వాళ్ళు ఇంకో రకంగా ఇతని మీద ప్రెషర్ ఇంకో రకంగా బిల్డప్ చేయడం జరుగుతుంది. ఈ సర్కమ్స్టెన్సెస్ లో అతను నిలబడలేకున్నటువంటి వ్యక్తి అయితే, ఆ మనోస్థైర్యాన్ని నిలుపుకోలేనటువంటి వ్యక్తి అయితే ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటాడు మనం. కాబట్టి ఈ విధంగా ఆత్మహత్యలకి కారణాలు ఈ విధంగా రకరకాలుగా ఉంటాయి. దాన్ని ఓవర్కమ్ కావాలంటే ఒక రైట్ డిటర్మినేషన్ తోనే వ్యవసాయంలోకి దిగేటప్పుడే ఆలోచించుకొని దిగాల్సి ఉంటుంది. మీరు ఒక సలహా ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఆ టైంలో స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఏం చెప్తారు సార్? ఒకటి మేడం, ఇప్పుడు నష్టం అనేదాన్ని, ఇప్పుడు ఒక వ్యాపారం చేసినా నష్టం రాదు, లాభమే వస్తుందనే రూల్ అయితే లేదు. నంబర్ 1, వ్యవసాయం అనేది కూడా ఒక వ్యాపకము, ఒక వ్యవహారమే. అందులో మనము రాబడి రావాలనే ప్రతి ఒక్కరు చేస్తారు. అట్లని చెప్పి నష్టం వచ్చింది అని వదిలేలేము. ఎందుకంటే అమ్మ మందలించింది, నష్టాన్ని నేను అమ్మ మందలింపులాగా అనుకుంటా. అమ్మ మందలించింది అంటే మనం ఏదో తప్పు చేస్తున్నామని, ఆ తప్పుని మనం ఎప్పుడైతే సరి చేసుకోగలుగుతామో ఆటోమేటిక్గా ఈ రోజు కాకపోయినా రేపు నిలదొక్కోగలుగుతాం అనే నమ్మకం ఉంటేనే వ్యవసాయంలోకి రావాలి. ఎవరైనా వాళ్ళకి సలహా ఇస్తాననేది కాదు, కానీ నేను ఆ విధంగా ఉండాలని కోరుకుంటాను మేడం. అవును సార్, అలానే ఉండాలి కూడా. కొంతమంది అంటుంటారు సార్, ఇప్పుడు మనం అంటే ఇలా అని ఒక మాట అన్నాం కదా, ఏమంటారంటే మీకేంటి చెప్పే వాళ్ళు ఎన్నైనా చెప్తారు, ఎవ్రీ టైం ఇప్పుడు అమ్మ తిట్టింది అంటే కాసేపు నార్మల్ గా ఉంటాం, అమ్మ దగ్గర తీసుకుంటుంది, వెళ్తాం, మాట్లాడతాం, అయిపోతుంది. ఇప్పుడు ఈ విషయానికి వస్తే అది అలా అని ఎలా మనము తీసుకుంటాము? ఇప్పుడు లాస్ వచ్చింది, ఈ ఇయర్ పంట నష్టం వచ్చింది, నెక్స్ట్ క్రాప్ లో వస్తుంది అనుకున్నా, రాలేదు, నెక్స్ట్ 2-3 టైమ్స్ అట్లానే నా దగ్గర ప్రాపర్ గా ఇంత అమౌంట్ ఉంది, నా ఓన్ గా నేను పెట్టుబడి పెట్టాను అంటే అలా నేను తీసుకోవచ్చు. ఎవ్రీ టైం నేను అప్పు తెస్తున్నానంటే నేను అది తీసుకుంటా, అప్పు ఇచ్చిన వాడు ఊరుకోడు కదా, అలాంటి టైంలో నేను ఏం చెయ్యాలి? అదే మేడం చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్
ఆ మనోస్థైర్యం మనకు ఉండాలి, ఆర్థిక స్థితిగతుల్ని బేరీజ్ చేసుకోవాలి. ఓకే. అయిన తర్వాత వ్యవసాయం అనేది నిజంగా ఎట్లా చేయాలంటే అది ఒక పూజ్యమైన కార్యం. దాంట్లో లాభమే వస్తుంది అనేది మాత్రం అబద్ధమే. లాభము రావచ్చు, నష్టము రావచ్చు, అన్నిటినీ మనం నిలదొక్కోగలుగుతాం అనుకున్నప్పుడే వ్యవసాయంలోకి రావాలా అని అంటున్నది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రతిసారి ఇప్పుడు అమ్మ ఆదరించినట్టు భూమాత కూడా ఆదరిస్తుందని నేను అన్నప్పుడు, అమ్మ అయితే ఏదో కొద్దిసేపు మందలిస్తుంది మళ్ళీ ఆదరిస్తుంది అంటున్నారు. నేను కూడా ఏమంటున్నానంటే భూమాత కూడా ఒక సీజన్లో కాదు ఇంకో సీజన్లో, ఒక సంవత్సరంలో కాదు ఇంకో సంవత్సరంలో ఖచ్చితంగా ఆదరిస్తుంది అన్నది నమ్మకం అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే మాత్రం బయట వేస్తుంది. కానీ అంతవరకు మనకు ఆ ఓపిక, ఆ స్థిరత్వం అనేది ఇంపార్టెంట్. కాకపోతే ఏంటి అంటే రైతుకి కొన్ని పారామీటర్స్ బయట నుంచి కూడా సపోర్టివ్ ఉంటే అగ్రికల్చర్ అనేది స్థిరీకరణ జరుగుతుంది మేడం. అంటే సస్టైనబిలిటీ వస్తుంది. ఆ అగ్రికల్చర్ స్థిరీకరణ ఏంటి అంటే లైక్ గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ప్రతి పాలసీ మంచి జరగాలని చేస్తుంది. ఇప్పుడు అగ్రికల్చర్ పాలసీస్ కూడా మళ్ళీ రైతులకి, రైతు కూలీలకి, రైతు అనుబంధ వాటన్నిటికీ కూడా మంచి జరగాలని ఆ పాలసీ మేకింగ్ జరిగి ఉంటుంది. ఆ పాలసీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మర్ ఫ్రెండ్లీగా ఉండాలి ఒకటి. లేదు వాళ్ళు మంచి కోసమే చేసుంటారు, తర్వాత దాంట్లో కొన్ని అడ్వర్స్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది అన్నప్పుడు పొలిటీషియన్స్ దాన్ని పాజిటివ్గా తీసుకొని దాన్ని అమెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లాంటి పాలసీస్ లో ఏంటంటే ఉపాధి హామీ పథకం అని ఉంటుంది మేడం. అది పివి నరసింహారావు గారు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి ఆయన నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని ఒకటి పెట్టాడు. తర్వాత క్రమంలో అది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని పేరు మారిందనమాట. అది ఆ రోజు నిజంగా ఆ రైతు కూలీలు వలసలు పోతున్నారు కాబట్టి ఆ రైతు కూలీల వలసల్ని ఆపాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి స్కీమ్ అది. ఆ రోజులో అది వాళ్ళకి యూజ్ అయింది. ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో అది అంటే అదే కదా మేడం. అంటే ఈ రోజు ప్రస్తుత పరిస్థితి ఏమైపోయిందంటే వ్యవసాయానికి అది పెద్ద అడ్డంకి కూర్చుంది మేడం. అది చాలా అడ్వర్స్ ఇంపాక్ట్ ఉందన్నమాట. దానివల్ల ఏమైపోయిందంటే వ్యవసాయంలో మనకు ఉన్నటువంటి పారామీటర్స్ ఏంటివి అంటే ఏవేవి అన్నప్పుడు రైతు కూలీలు ఒకటి, మంచి విత్తనం ఒకటి, మంచి ఎరువులు ఒకటి, ఇట్లా రకరకాల పారామీటర్స్ ఉంటాయి మేడం. అంటే మార్కెట్ మనం తీసుకెళ్ళినప్పుడు మంచి మార్కెట్ ఉండాలి. ఇట్లాంటి వాటిపైన మనం వ్యవసాయం చేసినప్పుడు దాని యొక్క ఆదాయం ఆధారపడి ఉంటది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ వ్యవసాయ కూలీలు అనేది ఒక భారమై కూర్చోంది. ఇప్పుడు రైతు 250 రూపాయలు ఇచ్చి ఒక ఆడ కూలీ మనిషి పిలుస్తాడు. వాళ్ళు మార్నింగ్ 8 o'clock వస్తారు, మధ్యాహ్నం 1:30, 2 గంటల ఇంటికి వెళ్ళిపోతారు. దాంట్లో మధ్యాహ్నం పొద్దున వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తారు ఇక్కడే, మరి లంచ్ చేస్తారు. మధ్యలో వాళ్ళ కొన్ని చిన్న చిత్క యాక్టివిటీస్ ఏవో ఉంటాయి అవి చూసుకుంటా ఉంటారు. ఈ గ్యాప్ లో మనకు వాళ్ళు చేసినంత పని చేయించుకోవాల్సి ఉంటుంది. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ ఏదైతే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉందో దీన్ని రైతులకు అనుసంధానం చేయాలా అని కొంతమంది మేధావులైనటువంటి వ్యక్తులు చాలా మంది గవర్నమెంట్ కి సూచనలు ఇచ్చారు. లైక్ జయప్రకాష్ నారాయణ గారు అయితేనేమి ఇట్లాంటి వాళ్ళు దీన్ని ఉపాధి హామీ పథకాన్ని రైతులకి డైరెక్ట్ అనుసంధానించాలనేది వాళ్ళ ప్రపోజల్. నిజంగా చెప్పాలంటే అది మోస్ట్ ఎక్సలెంట్ అడ్వైస్ మేడం. కానీ రాజకీయ నాయకులు వాళ్ళకున్న ప్రయారిటీస్ కావచ్చు, వాళ్ళ ఇది కావచ్చు, దాన్ని అయితే మాత్రం అది అనుసంధాన పరచలేదు. కాబట్టి నేనేమంటానంటే రైతులకి పెట్టుబడి భారం తగ్గాల అంటే ఖచ్చితంగా అది ఉపాధి హామీ పథకాన్ని ఖచ్చితంగా రైతులకి డైరెక్ట్ అనుసంధానిస్తే చాలా బాగుంటది. ఇప్పుడు ఆ ఉపాధి హామీ పథకం వల్ల వీళ్ళు కూలీలు ఏం చేస్తున్నారు, అక్కడ పొద్దున్నే వెళ్తారు, ఒక కొండ మీదనో ఎక్కడో చోట గుంత తీస్తారు, తర్వాత నెక్స్ట్ వీక్ వెళ్తారు, ఆ గుంత బూడ్చి వస్తారు. దానివల్ల ఏం ఉపయోగం ఏముందంటే అదంతా నిరుపయోగంగా ఉంది. అదే రైతులు అనుసంధానం చేసినప్పుడు వాళ్ళు వచ్చి సగం గవర్నమెంట్ బేర్ చేసింది అనుకోండి ఆ లేబర్ ఛార్జెస్ ని, రైతు సగం ఇచ్చేటట్లు పెట్టుకున్నా కూడా గవర్నమెంట్ 100 days ఇచ్చే ఈ ప్రోగ్రామ్ ని 200 days కి ఎక్స్టెండ్ చేయొచ్చు. అప్పుడు రైతు కొద్దిగా వ్యవసాయం అనేది కూడా కొద్దిగా సస్టైన్ అవుతుంది. వాళ్ళకి ఇంకా ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఇంకా మనం ఎక్కువ రోజులు ఇవ్వడానికి ఉంటది. కాబట్టి ఇది ఆలోచించాల్సిన పరిస్థితి ఉందన్నమాట. నిజంగా ఇట్లాంటి ఒక స్కీమ్ వచ్చినా కూడా అందాల్సిన వాళ్ళకి కరెక్ట్ గా అందుతుంది అంటారా సార్? అంటే ఇప్పుడు ఇది వచ్చేసి మేడం రూరల్ ఏరియాలో మాత్రమే జరుగుతుంది. ఈ రూరల్ ఏరియాలో ఈ వ్యవసాయ కూలీల కోసం మాత్రమే ఉన్నది ఇది. కాబట్టి ఏమైపోయిందంటే ఇది అక్కడ అందుతా ఉంది. వ్యవసాయ కూలీలని
మరీ సోమరులుగా తయారు చేసే విధంగా స్టార్ట్ అయింది. ఓకే. మార్నింగ్ 6 to 7 o'clock వెళ్తారు అక్కడికి, మరి వాళ్ళు 11 o'clock ఇంటి దగ్గర ఆల్రెడీ ఉంటారు. ఓకే. అది 9 hours చేయాల్సిన స్కీమ్, అది వర్క్ చేయాల్సింది. దాంట్లో 1 hour వాళ్ళకి ఫ్రీ టైం ఉంటుంది. వాళ్ళు చేస్తున్నదంతా కూడా 3 hours కూడా చేయట్లే. అవును. దాంట్లో Time pass లాగా టైం పాస్ లాగా అయిపోయింది. మేటీలు ఉంటారు, వాళ్ళు వీళ్ళు కొల్యూడ్ అవుతారు, ఏదో వాళ్ళు రాసుకుంటారు ఇంతమంది ఈ రోజు వచ్చినట్టు. వాళ్ళ ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి ఒక 300-400 రూపీస్ వర్కౌట్ అవుతుంది. రైతు 300-400 ఇచ్చి రైతు కూలీని మనం తీసుకొని పని చేయించుకునే స్టేజ్ లో లేడు. 100-150 ఇవ్వడానికే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు. అట్లాంటప్పుడు వాళ్ళకి 300-400 వచ్చేటప్పుడు రైతు పట్ల చూడరు, రైతుకు ఆ గౌరవం కూడా దక్కదు. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ స్కీమ్ ని కొద్దిగా చేంజ్ చేయాల్సి ఉంది. ఇట్లా ఒక గవర్నమెంట్ పాలసీస్ ఆస్పెక్ట్ లో అయితేనేమి, ఇప్పుడు బ్యాంక్స్ లెండింగ్ ప్రాసెస్ లో కూడా ఇది ఏమైపోతుందంటే, ఒక బిజినెస్ అయితే వాళ్ళు బిజినెస్ చేస్తారు, లాభాలు వస్తాయి, కడతారు. ఇది మోస్ట్ అన్సర్టైన్ యాక్టివిటీ కాబట్టి అగ్రికల్చర్ అనేది ఆదాయం వస్తుందో రాదో, మాకు తిరిగి కడతారో లేదో అన్నట్టు ఈ వ్యవసాయ రంగానికి నిజంగా లోన్లు ఇవ్వాలన్నా, వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నా బ్యాంక్స్ కూడా కొద్దిగా హెసిటేట్ చేస్తాయి మేడం. ఎందుకంటే అది వాళ్ళ వ్యాపార దృక్పథం, వాళ్ళ ఈక్వేషన్స్ వేరే, వాళ్ళ ప్రయారిటీస్ వేరే. ఎందుకంటే వాళ్ళు కూడా జనాల నుంచి డిపాజిట్స్ తీసుకుంటారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, అది ఆల్ టుగెదర్ ఇట్స్ ఏ డిఫరెంట్ గేమ్. కాకపోతే అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద బ్యాంక్స్ కూడా దే షుడ్ ఫీల్ టు హెల్ప్ ఫార్మర్. అదేమి హెల్ప్ అంటే ఫ్రీగా ఇవ్వని అడగట్లేదు. కాకపోతే వాళ్ళ లెండింగ్ సిస్టమ్ని, లెండింగ్ ప్రొసీజర్ని, ప్రాసెస్ని కొద్దిగా ఈజీ చేయాల్సి ఉంది. కొంచెం ఇక్కడ ఉన్న అంటే ఫార్మర్ ఎదుర్కొంటున్న స్థితిగతుల్ని బట్టి, ఆయన రిక్వైర్మెంట్స్ని బట్టి డిఫరెంట్గా ఐ మీన్ లోన్స్ యొక్క దీన్ని మాడిఫై చేసి చేయాలా. దానికి కూడా కొద్దిగా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. లైక్ ఇది కాకోకుండా ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి మేడం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. సొసైటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం మంచి యాక్టివిటీస్, అది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చేస్తూ ఉంటారు. వాళ్ళు కార్పొరేట్ సిఎస్ఆర్ దీని కింద, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు రైతులకి హెల్ప్ఫుల్గా ఉండే విధంగా, రైతులకి సపోర్ట్ చేసే విధంగా కొన్ని ఇనిషియేటివ్ తీసుకొని ఏదన్నా కొన్ని స్టెప్స్ తీసుకొని ఏదన్నా చేస్తే నిజంగా అంటే రైతు అంటే చిక్కిపోయిన రైతు కొంచెం ఆ ఊతం దొరికితే మరి కూడా ఆయన దాన్ని సస్టైనబిలిటీ వైపు అడుగులేయడానికి ఉంటుంది. ఈ విధంగా ఇదే కాకోకుండా రైతు కూడా కొన్ని మెజర్స్ తీసుకోవాలి. ఏ రకంగా సార్? ఇప్పుడు రైతు ఏంటంటే రొటీన్గా పక్కన వాడికి లాభం వచ్చిందంటే అదే క్రాపే అందరూ పెడతారు మేడం. అట్లా కాకుండా నెక్స్ట్ ఈయన ఏం చేయాలంటే క్రాప్ రొటేషన్ అనేది ఒకటి పద్ధతి. అంటే జనరల్గా ఎప్పటి నుండో మనకి ట్రెడిషనల్ వేలో చెప్పేది అందరూ క్రాప్ రొటేషన్ అనేది ఒకటి. ఇట్లాంటివన్నీ కొన్ని పద్ధతులు ఉన్నాయి మేడం. నీటి యాజమాన్య పద్ధతులు బాగా చేయాలనేది, కొద్దిగా రసాయన ఎరువులు తగ్గించి వాటి వాడకం తగ్గించాలనేది. ఇది గ్రీన్ రెవల్యూషన్ పేరుతో రసాయన ఎరువుల్ని బాగా పరిచయం చేసినారు, కానీ దానికి దూరం జరగాల్సిన అవసరం ఉంది. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం అనేది ఒకటి. ఇట్లాంటివి ఇవన్నీ రైతు ఎప్పుడైతే పాటించగలిగినాడో కొద్దిగా ఇన్పుట్స్ తగ్గుతుంది, అంటే పెట్టుబడి అనేది తగ్గుతుంది మేడం. కాబట్టి రాబడి వచ్చిన దాంట్లో కొద్దిగా ప్రాఫిట్ ని చూడగలుగుతాడు అనేది ఒక ఆలోచన. ఇప్పుడు ఆగ్రో ఫారెస్ట్ అనేది ఒక కాన్సెప్ట్, లేటెస్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు డిఫరెంట్ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఇరిగేషన్ సిస్టమ్ ని, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇట్లాంటివి ఇవన్నీ చేసుకోవడం అనేది ఒకటి. అంటే వాటర్ మేనేజ్మెంట్ అనేది, బోర్లో ఒకసారి నీళ్లు ఉండొచ్చు, ఎండిపోవచ్చు. ఇప్పుడు కెనాల్ వాటర్ కింద ఇరిగేట్ చేసే వాళ్ళు కొద్దిగా వాటర్ ని మనం స్టోర్ చేసుకొని, రెయిన్ వాటర్ హార్వెస్ట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనము ఒక షార్ట్ టర్మ్ డ్యూరేషన్ క్రాప్ ని కూడా మళ్ళీ గ్రో చేయొచ్చు. ఇట్లాంటి మెజర్స్ తీసుకొని రైతు కొద్దిగా దాన్ని సస్టైనబుల్ అంటే స్థిరీకరణ చేసుకోవచ్చు వ్యవసాయాన్ని. ఈ ప్రాసెస్ అంతా చేయాలంటే పెట్టుబడితో కూడుకున్న పనే కదా సార్? పెట్టుబడితో కూడుకున్న పని. ఒకసారి పెడితే సరిపోతుందా? ఎవ్రీ టైం క్రాప్ కి మనం దీనికి పెట్టుబడి పెట్టాలి? క్రాప్ కి ఒకటి, విత్తుకి, మందులకి, ఎరువులకి, ఇవన్నీ రికరింగ్ మేడం. ఇప్పుడు మీరు ఒక ఫామ్ పాండ్ దవ్వుకున్నారు, అది ఒకసారి వన్ టైం ఇన్వెస్ట్మెంటే. ఇప్పుడు సపోజ్ పనిముట్లు ఉన్నాయి, పనిముట్లకి కొద్దిగా సబ్సిడైజ్ ప్రైస్ కి గవర్నమెంట్ సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అది చేయడం వల్ల ఏమవుతుందంటే రైతులకు కొద్దిగా సపోర్టివ్ ఉంటుంది. పనిముట్లు ఒక సంవత్సరం ఉంటాయి, 2 ఏళ్ళు ఉంటాయి బాగా, తర్వాత అవి అంటే పాడైపోవడము లేకపోతే విరిగిపోవడము ఏవో సంథింగ్ ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఆ స్కీమ్ని రెగ్యులర్గా వీళ్ళకి ఇది చేసేటట్లు చేయడం,
ఓకే. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు పెట్టే పెట్టుబడి ఎప్పుడైతే కొద్దిగా మేనేజబుల్గా ఉందో తర్వాత అది కొంచెం అగ్రికల్చర్ నుంచి ప్రాఫిట్స్ అనేది చూడగలుగుతారు రైతు. అవును. ఎప్పుడైతే ప్రాఫిట్ చూడగలుగుతాడో ఇంకా ఆటోమేటిక్గా అతని ఆలోచన విధానం మారుతుంది. మారిపోతుంది. ఇంకా వ్యవసాయం అనేది స్థిరీకరణ ఖచ్చితంగా జరుగుతుంది. హ్మ్. నిజంగా అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడికి ఆ ప్రతిఫలం వచ్చిన రోజు ఆ రైతు కళ్ళలో ఆనందం మామూలుగా ఉండదు కదా సార్ అసలు. అవునవును. మీరు ఇందాక అడిగారు హ్మ్. రైతుకి సుఖ సంతోషాల గురించి చెప్పండి అవును. అన్నట్టు. సుఖం అనేది ఉండదు మేడం. హ్మ్. సంతృప్తి మాత్రమే ఉంటది. హ్మ్. సుఖం అనేది వ్యవసాయంలో ఎప్పుడు ఉండదు. ఎందుకంటే ఎప్పటికీ. కష్టం ఉండదు. అంటే సంతృప్తి ఉంటది. అసలు హార్డ్ వర్క్ తో కూడుకున్న పనే సార్ ఇది. రైతు చేసే పని అంటే అనేది. శారీరక శ్రమతో అదృష్టంతో కూడా సంబంధం ఉందంటారా సార్ దీనికి? అదృష్టంతో ముమ్మాటికి ఉంది అని నేను అంటాను మేడం. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ పంట దిగుబడి బాగా వచ్చింది. అవును. వడగళ్ళ వర్షం పడింది. పంట అంతా నష్టపోయాము. మరి అది అదృష్టమా దురదృష్టమా అంటే మరి ఆ టైం కూడా కొద్దిగా ఫేవర్ చేయాల్సిందే. నిజమే సార్. కాబట్టి ప్రకృతితో ముడిపడి ఉన్నాం కాబట్టి ప్రకృతి నిజంగా సహకరించాల్సిందే. హ్మ్. మనం టైంని ప్రకృతి అన్న అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అంతే. కాబట్టి ఖచ్చితంగా అన్నిటి సహకారం ఉంటేనే మన అవుట్పుట్ బాగుంటుంది. హ్మ్. ఖచ్చితంగా రైతు సస్టైన్ కాగలుగుతాడు. ఓకే. ఇప్పుడు సుఖము అన్నారు కదా, అవును సార్. సుఖము కాదు కానీ మేడం అదే చెప్పాను కదా, హ్మ్. హ్మ్. సంతృప్తి ఉంటుంది, సంతోషం అయితే కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే పెట్టిన పంట మంచి దిగుబడి వచ్చి మంచి రాబడి వచ్చిన రోజు నిజంగా రైతు చాలా 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 సంతోషపడతారు. హ్మ్. ఉత్త సంతోషం కూడా కాదు, ఆనందాలు వేరు. అది శాశ్వతమైన సంతోషం కూడా కాదు కదా! సంతోషం ఏది శాశ్వతం కాదు మేడం. ఆ! ఎందుకంటే ఎప్పుడు ఇప్పుడు మీరైనా ఉంటారు, మనం ఇది లైఫ్ అంతే. అనేది అంతే. లైఫ్ అనేది ఒక నీటి బుడుగ లాంటిది. అంతే. మీరు ఈ సంతోషం లైఫ్ లాంగ్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది అనేది ఏముండదు కానీ హ్మ్. లైఫ్ ఈజ్ లైక్ ఏ రోలర్ కోస్టర్ జర్నీ. అవును సార్. ఆ నిజం. కొంతసేపు మనం అదొక థ్రిల్లింగ్ ఉంటుంది, తిరిగిపోతా ఉంటది. ఒకసారి ఇటు, థ్రిల్లింగ్ ఉంటుంది, ఒకసారి అటు. కొంచెం జాయ్ఫుల్గా ఉంటుంది, కొంచెం అడ్వెంచరస్గా ఉంటుంది. అవును. అది కాబట్టి లైఫ్లో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటేనే ఇట్ మేక్ సెన్స్ అని అవును. మేము ఫీల్ అవుతాము. హ్మ్. కాబట్టి రైతు అనేవాడు ఎవరైనా సుఖాన్ని కోరుకోడు కానీ హ్మ్. సంతృప్తిని సంతోషాన్నే కోరుకుంటాడు. ఓకే. అది పంట బాగా పండినప్పుడు, హ్మ్. దిగుబడి బాగా వచ్చినప్పుడు, రాబడి బాగా వచ్చినప్పుడు హ్మ్. ఉంటుంది. ఓకే. అయితే ఒకప్పటి కాలంలో చూసుకుంటే తాతలు, తండ్రులు పడ్డ ఇబ్బందులు చూసి మాకొద్దు ఈ వ్యవసాయం అని చెప్పి పక్కకు పెట్టి సిటీకొచ్చి వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళుంటే, ప్రస్తుతం కొంతమంది యూత్ మాత్రం అగ్రికల్చర్ టైప్ రావటానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్. రీజన్ ఏమై ఉంటుందంటారు? మేడం దీంట్లో మనం కారణాలు ఎత్తుకునే కంటే హ్మ్. వాళ్ళు రావడాన్ని మనం కాంక్షించాలా, వాళ్ళు అవును. రావడాన్ని మనం ఇన్వైట్ చేయాలా, ఆహ్వానించాలి. ఖచ్చితంగా ఆహ్వానించాల్సిందే. హ్మ్. ఎందుకంటే నేను మీకు చెప్పాను, అవును ఇప్పుడు సార్. ఉద్యోగస్తులు దీని వైపు ఎందుకు రావాలనుకుంటున్నారు ఇంకోటంటే హ్మ్. వాళ్ళ లైఫ్ పట్ల వాళ్ళకి ఆ కాన్షియస్ పెరిగింది అని నేను అనుకుంటా ఉన్నా. హ్మ్. మోర్ ఓవర్ రావడం అనేది ఒక మంచి మంచి విషయం. మంచి పరిణామం. హ్మ్. కాబట్టి వాళ్ళు రావాలని మనం ఇన్వైట్ చేద్దాం. దాని యొక్క ఇదేమంటే నేను చెప్పాను కదా, అవును. వ్యవసాయం అనేది ఇట్స్ ఏ జెనెటికల్ ట్రైట్ మేడం. అది హ్మ్. జెనెటిక్స్లోనే ఉంటుంది, అది ఉంటది. మన జీన్స్లో అది ఉంది. అంతే. కాబట్టి దాన్ని ఏదో ఒక రోజు అది ఎక్స్ప్లోడ్ అవుతుంది, అయిన రోజు వ్యవసాయం పట్ల అడుగులు పడతాయి. హ్మ్. కాబట్టి అందరూ వ్యవసాయం పట్ల ఆకర్షితులు కావాలనేది హ్మ్. 100% కోరుకుందాం. అలాంటి ఒక మార్పు రావాలి అంటే మన ప్రయత్నంగా మనం ఏం చేస్తే బావుంటుంది సార్? ఒకటి మేడం, ఇప్పుడు మీరు ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్ తీసుకుందాం. హ్మ్. జనరల్గా ఏమైపోతుందంటే చిన్నపిల్లలు ఆ! స్కూల్కి పోయించినప్పటి నుంచి మొబైల్ ఫోన్స్ పట్టుకొని మొబైల్ ఫోన్స్లో ఉంటున్నారు. అవును. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా హౌస్ వైఫ్స్గా ఉన్న వాళ్ళు కొంతమంది అయితే ఉద్యోగాలు చేసేవాళ్ళు కొంతమంది. హ్మ్. ఉద్యోగాలు చేసేవాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళ వర్క్ లోడ్తో వాళ్ళు ఆడ కొద్దిగా ఫెడప్ అయ్యి అవును. ఇంటికి వస్తారు. హ్మ్. వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లలకి ఫీడ్ చేయడం అయితేనేమి, ఇంటినంతా చక్కబెట్టుకోవడం అయితేనేమి, ఇలాంటి కార్యక్రమాల్లో మళ్ళీ వాళ్ళు బిజీ అయిపోతారు. హ్మ్. ఇంకా మగవాళ్ళు అయితేనేమో ఉద్యోగం చేసి రావడమా లేకపోతే వాళ్ళ వ్యవహారం ఏది ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకుని వచ్చేపాటి వాళ్ళు టైర్డ్ అయిపోయింటారు. హ్మ్. ఈ క్రమంలో ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రయారిటీస్లో బిజీ అయిపోయి ఉన్నారు. అయిపోయారు. అవును సార్. ఇప్పుడు ఈ పిల్లలు ఏమైపోయింది, వాళ్ళు మొబైల్ చూసుకుంటూ ఉండడము, హ్మ్. ఎవరికి వాళ్ళు ఇదిగా ఉండడము, హ్మ్. లేదు గృహిణీలు ఉంటారు ఇంట్లో, ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితి. ఆ! చాలా మంది అడుగుతా ఉంటారు, ఏం చేస్తే బాగుంటుంది, నేను ఏదైనా చేయాలనుకుంటా ఉన్నా, అనుకుంటున్నా. తక్కువ పెట్టుబడిలో ఏదైనా బాగా లాభాలు వచ్చేది ఏదైనా ఉందా, హ్మ్. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది అడిగేవాళ్ళు. హ్మ్. నేనేమంటున్నానంటే ఓవరాల్ మీద పిల్లలు మొబైల్ చూడడం అనేది తప్పు కాదు, కానీ అది హ్మ్. ఎంతవరకు చూడాలో అంతవరకు చూడాలి. ఏదైనా కూడా లిమిటెడ్గా లిమిట్. ఉంటేనే దానికి బాగుంటుంది. నిజం సార్. అది అన్లిమిటెడ్గా వ్యసనంలాగా మారితే ఏదైనా కూడా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. హ్మ్. ఇట్లాంటి వాళ్ళందరికీ ఏంటంటే పిల్లలకి అది ఉండకూడదు, దాని నుంచి బయటికి రావాలంటే హ్మ్. స్కూల్లో
వ్యవసాయం అనేది ఒక పాఠ్యాంశంగా ఖచ్చితంగా ఉండే తీరాలి మేడం. ఓకే. స్కూల్లో పాఠ్యాంశంగా ఉంటే ఏమవుతుందంటే పిల్లలకి నేచర్కి క్లోజ్గా దగ్గరగా మూవ్ అవుతారు. ఓకే. అప్పుడు నేచర్కి ఎప్పుడైతే వాళ్ళు దగ్గరగా ఉన్నారో దాంట్లో ఉన్నటువంటి మాధుర్యం అయితేనేమి, కష్ట సుఖాలు అయితేనేమి, దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు అయితేనేమి, అసలు నేచర్ ఏ విధంగా వర్క్ అవుతుంది, సాయిల్ ఏ విధంగా ఉంది, ఇది పంట ఏ విధంగా పండిస్తాం, మనం తినే ఆహారం ఏ విధంగా పండుతా ఉంది, మనకు వస్తూ ఉంది అనేది తెలుస్తుంది మేడం. తెలిసినప్పుడు వాళ్ళకి ఏమైపోతుందంటే నేచర్కి ఎప్పుడైతే దగ్గర మూవ్ అయ్యామో ఖచ్చితంగా వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళ బంధాలు అనుబంధాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. దీని వరకు అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇది నేచర్ లా, దీన్ని నేను మీరు ఇంకొకరు మార్చడం అయితే కాదు. కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడైతే నేచర్కి దగ్గరగా మూవ్ అయినారో ఎవరైనా ఇది చాలా చాలా పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది అనేది నిజం మేడం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ ఉన్నారు, వాళ్ళు ఈ ఫ్రస్ట్రేటెడ్ మూడ్లో కానీ రకరకాల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్తో డిప్రెషన్స్ కానీ ఇవన్నీ ఎందుకు వస్తాయంటే వర్క్ లోడ్ కావచ్చు, డిఫరెంట్ లైఫ్ స్టైల్ కారణం కావచ్చు. వాళ్ళు ఒక పెరటి తోట అని అన్నారు ఇందాక మీరు, ఆ పెరటి తోటని పెంచడం మొదలు పెట్టారనుకోండి, వాళ్ళు కూడా నేచర్ కొద్దిగా దగ్గర జరిగినట్టే. వాళ్ళు పండించుకున్న 4 పచ్చిమిరపకాయలు, వంకాయలు, టమోటాలు, లేకపోతే ఒక సొరకాయో బీరకాయో అది తెచ్చి వాళ్ళు వండుకొని తిన్నప్పుడు ఆనందం వేరే ఉంటుంది. మార్కెట్కి వెళ్ళి మీరు 1 టన్ను తెచ్చుకోవచ్చు కానీ మీరు పండించుకున్న 2 కాయలు, 4 కాయల్లోనే ఆ ఆనందం వేరే ఉంటుంది. ఎప్పుడైతే ఆ 4 కాయలు పండియడం అనేది ఒక ఎత్తు అయితే, మీరు ఎప్పుడైతే నేచర్కి అమ్మకి దగ్గరగా వెళ్తున్నారో, నేచర్ అంటే వ్యవసాయం అనే దానికి కావచ్చు, ప్రకృతి అనే దానికి, ప్రకృతిలో భాగమే కాబట్టి వ్యవసాయము ఈ పంట అనేది, దానికి ఎప్పుడైతే దగ్గర వెళ్ళారో ఆటోమేటిక్గా మీ ఆలోచన విధానంలో కావచ్చు, మీ స్థైర్యంలో కావచ్చు, మీ మనోరింబరంలో కావచ్చు ఖచ్చితంగా మార్పు వస్తుంది. కొంతలో కొంత అయితే మార్పు వచ్చిందనే చెప్పాలి సార్. ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలా వరకు లేడీస్ అనే కాకుండా హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో మిద్దె తోటలు అని పెరట్లో ఏర్పాటు చేసుకొని అలా గార్డెనింగ్ చేసుకుంటూ కూరగాయలు, పండ్లు వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు పండించుకుంటున్నారు ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు సిటీస్ లో చేస్తున్నారు కానీ ఇంకా చాలా చాలా రావాల్సి ఉంది. నిజంగా అంటే చెప్తున్నాము, ఒకటి ఇప్పుడు ఏదో ఛాలెంజెస్ అని ఉంటుంది, ఏదో ఐస్ బకెట్ ఛాలెంజ్ అని, ఏదో సెల్ఫీ ఛాలెంజ్ అని, ఇట్లాంటివి ఏవేవో ఉన్నాయి. నేనేమంటున్నానంటే మీరు యాజ్ ఏ మీడియా నిజంగా మీరు వ్యవసాయానికి ఏదైనా చేయాలనుకుంటే ఒక ఛాలెంజ్ని చెప్పండి మేడం జనాలకి. ఏంటంటే వాళ్ళు సొంతంగా ఒక కుంపటి పెట్టుకోను, ఒక విరిగిపోయిన బకెట్నే దానికి ఒక పాదుగా చేసుకోను, రకరకాలుగా ఏ రకంగా అయినా అది ఎట్లా చేసుకోవాలా, అది చేసుకోవడానికి ఏమైనా వనరులు ఉన్నాయా, మనసు ఉందంటే ఆటోమేటిక్గా మనకు అన్ని ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో గూగుల్ చేస్తే కూడా మీరు ఎట్లా చేయొచ్చు, ఏం చేయొచ్చు అని ఉంటుంది. నాలాంటి వాళ్ళు తెలిసి తెలియని వాళ్ళు అడ్వైజ్లు ఇచ్చేకి బొచ్చడు మంది ఉంటారు. కాబట్టి ఏమైపోతుందంటే మీరు ఎప్పుడైతే అది పండించి దాన్ని మీరు ఫోటో తీసి సెల్ఫీ తీసుకుంటారో, మీరు ఏం తీసుకుంటారో అది మీరు పోస్ట్ చేసుకోండి. అది ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అవ్వాలి, అది ఇంకొకరికి మోటివేషన్ ఇవ్వాలి. దాని ద్వారా వాళ్ళు కూడా అట్లా ఇది చేయడం వల్ల ఏమైపోతుందంటే రైతులు పండిస్తే మార్కెట్కి వస్తే మేము తింటామనేది కాకుండా మన కూరగాయలను అయితేనేమో మన ఆహారాన్ని మనం అంతో ఇంతో మన బాధ్యతగా మనం ప్రొక్యూర్ చేసుకుందాం, మనం పండించుకుందాం, నాట్ ఈవెన్ ప్రొక్యూర్, పండించుకుందాం అనే ఒక కాన్సెప్ట్తో మీరు ఎప్పుడైతే ముందుకు వెళ్తారో ఖచ్చితంగా సమాజంలో అయితే వ్యవసాయంలో అయితే మాత్రం పెను మార్పులు ఖచ్చితంగా వస్తాయి మేడం. నిజంగా మీరు చెప్పినట్టుగా ఇలాంటి ఒక సెల్ఫీలు ఈ రకంగా చెప్పారు కదా సార్, ఇది కూడా ఒక పిల్లలందరి మైండ్లో ఇట్లా చేస్తే బాగుంటుంది, నేను ఇలా చేస్తాను, నువ్వు అలా చెయ్యి, ఎవరు బాగా చేస్తాను చూద్దాం, ఇలాంటివి జనరల్గా వస్తుంటాయి. వ్యవసాయం గురించి కూడా ఇట్లాంటి ఒక ఆలోచన వాళ్ళ మైండ్లో వచ్చి ఇలాంటి చెయ్యాలి అనుకుంటే నిజంగా మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఆ మార్పు రావాలి మేడం. ఎందుకంటే ఒకసారి ఒక రైతే వ్యవసాయం చేయాలనేది ఏం లేదు, ప్రతి ఒక్కరూ రైతు కావాలనేది ఆకాంక్ష. అది అయినప్పుడు ఖచ్చితంగా మీరు కావాలంటే చూడండి, ఒకసారి నేచర్కి దగ్గరగా వెళ్ళాం, ప్రకృతికి మనం దగ్గరగా ఉన్నాము అంటే మన ఆలోచన విధానమే మారుతుంది, మన స్థైర్యం మారుతుంది, మన ధైర్యం మారుతుంది. ప్రతి ఒక్కటి పాజిటివ్ సిమ్టమ్ మనలో ప్రవేశిస్తుంది, ఒక కొత్త వ్యక్తి మనలో ఆవాహం అవుతాడు. కాబట్టి వ్యవసాయానికి అందరూ దగ్గరగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఒకటి ప్రతి ఒక్కరూ ఈ పెరటి తోటలు అయితేనేమి మీరు చెప్పినట్టు ఇవన్నీ ఏమంటే వర్టికల్ హౌసెస్ ఎక్కువ అయిపోయాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది పాపము. కానీ ఇప్పుడు నా ఆర్టిఫిషియల్ లైట్ తో కూడా ఇంట్లో అయినా పండించుకోవచ్చు మేడం. మీరు ఇప్పుడు మామూలు మన దగ్గర ఉన్న లైట్ తో అయినా
మనము కొన్ని రకాల కూరగాయలు పండించుకోవచ్చు. ఉమ్, అంటే న్యాచురల్ సన్‌లైటే ఉండాల్సిన అవసరం లేదు. ఆర్టిఫిషియల్ లైట్‌లో కూడా వస్తున్నాయి చెట్లు బాగానే. ఓకే. కాబట్టి మీరు దానిని అవి ఇంట్లో అయినా పండించుకోవచ్చు. పచ్చదనం ఉంటది. ఉమ్, కు ప పంట వస్తది. పంట అంటే నేనేమి టన్నులు, కేజీలు వస్తదని చెప్పను గానీ, మనకు మీకు సరిపడా. ఖచ్చితంగా మీకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేంత పంటయితే వస్తది. ఉమ్, కాబట్టి వర్టికల్ హౌసెస్‌లో ఉన్న వాళ్ళు గూడా లైక్ అపార్ట్మెంట్స్ ఇవన్నీ, వాళ్ళు గూడా ఇంట్లో అయినా గూడా న్యాచురల్ లైట్ కాకపోయినా మామూలు మన ఆర్టిఫిషియల్ లైటింగ్‌లో అయినా గూడా పంట పండించుకోవచ్చు. ఉమ్, దాని వైపు గూడా వాళ్ళు అడుగులేయాల్సింది. కాబట్టి ప్రతి సెలబ్రిటీ, ఆ, ప్రతి గృహిణి, ప్రతి విద్యార్థి, ప్రతి ఒక్కరు మేము కూడా ఒక కూరగాయో, ఒక పండో, ఒక కాయో పండించాలా అనే ఒక సంకల్పము, ఆ దీక్ష తీసుకున్నారనుకోండి, ఉమ్, ఉమ్. ఖచ్చితంగా వ్యవసాయంలో పెనుమార్పులే వస్తాయండి. ఓకే. అంటే మీరన్నట్టుగా మార్పు, సంతోషం పక్కన పెడితే ఎవరికి వాళ్ళు ఫార్మింగ్ చేసుకుంటే హెల్త్ గూడా ఆ! వస్తుంది ఖచ్చితంగా సార్. మేడం. ఇప్పుడు అన్నీ అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది జరుగుతుందనుకోండి కానీ, ఎంత జరిగినా కెమికల్స్ లేకుండా అయితే మనకన్నీ లేదు మేడం. అందుబాటులోకి ఇప్పుడు రావట్లేదు. మీకొకటుంది, ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది అన్ని హ్మ్. చోట్ల చెప్పుకున్నంత ఈజీగా జరిగేది కాదు ఆ! మేడం. ఎందుకంటే సాయిల్ కార్బన్ ఇంక్రీజ్ కావాల్సింది. హ్మ్. హ్మ్. సాయిల్ తన సహజమైన స్థితిని కోల్పోయింది ఎప్పుడో. అవును. ఎందుకంటే ఎక్సెసివ్ ఫర్టిగేషన్ వల్ల కావచ్చు, ఇన్ని రోజులు బాగా స్పాయిల్ అయింది సాయిల్. కాబట్టి అందుకే జగ్గి వాసుదేవ్ గారు, సద్గురు గారు ఒక మూవ్‌మెంట్ తీసుకొచ్చారు. సేవ్ సాయిల్ అనే మూవ్‌మెంట్. హ్మ్. హ్మ్. నిజంగా ఇది మోస్ట్ అప్రిషియబుల్ ఇది అది. ఆ సేవ్ సాయిల్ అనే దీంట్లో కంటే కూడా నేనేం చెప్తున్నానంటే, సేవ్ సాయిల్ అని చెప్తే ఒక గృహిణికి, ఒక విద్యార్థికి అర్థం కాదు. హ్మ్. మట్టినేంది మనం సేవ్ చేయడం ఏంది? ఉంది కదా! హ్మ్. దానిదేముంది? అది ఇది అన్నట్టు. ఎప్పుడైతే మీరు వ్యవసాయం చేయండి, హ్మ్. ఒక పెరటి మొక్క పెంచండి, మీ ఇంట్లో ఒక షోకేస్‌లో షోకేస్ చేయడానికి ఒక క్రోటన్ ప్లాంట్ పెంచినా, హ్మ్. మీకు దాని యొక్క నర్చరింగ్ ఎబిలిటీ పెరుగుతది. ఓకే. కాబట్టి మీరది పెంచేది మొదలుపెట్టారనుకోండి, అప్పుడు సాయిల్ విలువ తెలుస్తది. హ్మ్. ఆటోమేటిక్‌గా సేవ్ సాయిల్ అనే మూవ్‌మెంట్ నిజంగంటే స్పీడప్ అయితది. అది ఖచ్చితంగా మంచి పరిణామంగా ముందుకెళ్తాది అని అనుకుంటాను మేడం. ఓకే. ఈ ఫార్మింగ్‌కి సంబంధించి, మట్టికి సంబంధించి మనకు ఒక మూవీలో డైలాగ్ గూడా ఉంది గదా సార్! 'మహేష్ ఆ! బాబు' మూవీలో. మహర్షి దాంట్లోండి. అవును. అవును. అది వ్యవసాయం నేర్పిస్తావా తాత హ్మ్. అంటే, మీరు మట్టిలో కాలు మోపితే, హ్మ్. కాలు పెడితే భూదేవి తల్లే మిమ్మల్ని లాగేసుకుంటుంది అని. హ్మ్. అది లాగేసుకోవడం అమ్మలాగా లా ఆదరిస్తుంది గూడా హ్మ్. భూదేవి తల్లి. అదే విధంగా ప్రియురాలిలాగా వాటేసుకోమన్నా వాటేసుకుంటది. ఓకే. ఏం గావాలన్నా జేస్తది. హ్మ్. మనం తేడా జేసినామంటే తిప్పి కొడతది. ఆ! అంతే గదా దండించే సార్! శక్తి గూడా ఉంది. హ్మ్. కాబట్టి నిజంగంటే నేల తల్లికి ఆ శక్తి ఉంది. నేల హ్మ్. తల్లిని కాపాడుకోవాల్సిన అవసరము ఉంది మనకు. అది నేల తల్లిని కాపాడుకోండి అని చెప్పేదానికంటే గూడా, ప్రతి ఒక్కరూ ఓ పెరటి మొక్క పెంచండి అని జెప్పడం బావుంటది. హ్మ్. వాళ్ళు పెంచినప్పుడు కావాలంటే, ఇప్పుడు చెట్టు మొక్క పెట్టాలంటే, మనం విత్తు అవును. పెట్టాలంటే మట్టి గావాలా? మట్టి గావాలంటే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా? హ్మ్. క్వెషన్ రైజ్ అయితది. అవును. రైజ్ అయినప్పుడు ఆ మట్టి ఎక్కడ దొరుకుతది? హ్మ్. ఆ మట్టి వాల్యూ అప్పుడు స్టార్ట్ అయితది తెలుసుకోవడం. హ్మ్. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరు పెరటి మొక్క నాటాలా హ్మ్. అనేది ఒక కాన్సెప్ట్‌గా ముందుకెళ్తే, బావుంటది. ఆటోమేటిక్‌గా దాని గురించి నేచర్‌కి అందరూ కొద్దిగా క్లోజ్‌గా దగ్గరగా జరుగుతారనేది నా అవును. అభిప్రాయం మేడం. ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు. అందరూ కూడా ఇదొక ఇనిషియేటివ్ లాగా తీసుకొని, హ్మ్. రాజకీయ నాయకులున్నారు. ఖచ్చితంగా వాళ్ళు రైతు పక్షపాతిగానే వ్యవహరించాలా. రైతుకి సంబంధించి ఫార్మర్ ఫ్రెండ్లీ పాలిసీసే వాళ్ళు చేయాలా. ఓకే. రైతులకి పక్షానే నిలబడాలా. వాళ్ళ పక్షానే పోరాటం జేయాలా. హ్మ్. అప్పుడే వ్యవసాయము నిజంగంటే స్థిరీకరణ అవుతది. వ్యవసాయం ఓకే. లాభదాయకంగా ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు మీరన్నట్టు ఒకప్పుడు పల్లెలు పచ్చని పొలాలతో, అవును. ఆత్మీయ అనుబంధాలతో బాగా అవును. విరాజిల్లేటివి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏమైపోయిందంటే రాజకీయాల పుణ్యమా అని జెప్పేసి హ్మ్. వర్గాలు ఏర్పడ్డాయి మేడం. పల్లెల్లో ఆ! వర్గాలొచ్చాయి. ఆ వర్గాల వల్ల వైషమ్యాలు పెరిగాయి. వైషమ్యాలు పెరగడం వల్ల జనాలలో ఏమైపోయింది, ఆ పల్లెల్లో ఏమైపోయింది, హ్మ్. వాళ్ళ మధ్య ఒక ఐక్యత లోపించింది. ఐక్యత లోపించడం వల్ల రైతుల్లో ఒక సంఘటిత భావం, పోరాట స్ఫూర్తి హ్మ్. కోల్పోయినారు. ఓకే. ఆ పోరాట స్ఫూర్తి కోల్పోవడం వల్ల ఏమైపోయింది, వాళ్ళు వ్యవసాయం పట్ల హ్మ్. ఎప్పుడైతే వాళ్ళు లైక్ ఐక్యత భావం పోయిందో, ఆ స్ఫూర్తి కోల్పోయినారో, హ్మ్. రైతే రాజు అనే అది ఆర్థికంగా చితికిపోయినారు. అవును. ఆర్థికంగా ఎప్పుడైతే చితికిపోయినారో, దేశానికి రైతే రాజు అంటారు. హ్మ్. వెన్నెముక అంటారు. రైతే రాజు అంటారు. అవన్నీ చెప్పుకున్నా, ఆ అవును. వెన్నెముకే ఇప్పుడు బలహీనపడింది. ఎప్పుడైతే రైతు బలహీనపడినాడో హ్మ్. వ్యవసాయం సంక్షోభంలోకి పోయింది.
కాబట్టి ఏమైపోయిందంటే మూలం ఎక్కడైతే ఈ వర్గాల ఏర్పాటు, వైషమ్యాలు రావడము, ఆ వైషమ్యాలతో ఈ విధంగా ఐక్యత లోపించడము, ఆర్థిక స్థితిగతులు మారడము, రైతు ఇంకో రకంగా ఇది కావడము, వీటన్నిటినీ ఆ మూలం ఎక్కడుందో చూసి దాన్ని కరెక్షన్ చేయాల్సిన బాధ్యత మరి అదే రాజకీయ నాయకులకి, అదే రాజకీయాలకే ఉంది. మళ్ళీ పల్లెలు ముందు మాదిరి పచ్చగా ఆత్మీయ అనుబంధాలతో మళ్ళీ అవి విరాజిల్లాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇనిషియేటివ్ తీసుకొని నిజంగా అన్బయాస్డ్గా ఫార్మర్ ఫ్రెండ్లీ పాలసీస్ రావాల్సి ఉంది. కార్పొరేట్స్ కూడా కొద్దిగా ఫార్మర్స్ వైపు చూడాల్సి ఉంది. ప్రతి ఒక్కరు గృహిణులు కూడా ఇప్పుడు ఇంట్లో ఉండి ఏదో టైం పాస్ చేస్తూ ఉన్నారు, ఏదో చేయాలని ఉంది కానీ ఏం చేయలేకపోతున్నారు. అట్లాంటి వాళ్ళందరూ కూడా మీరు ఒకసారి వ్యవసాయం వైపు ఆలోచించండి. వ్యవసాయం వైపు అంటే మీరు ఎకరం భూమి తీసుకొని చేయాలని కాదు, కానీ మీరు పెరటి తోట పెంచో, ఇంట్లో 4 కుంపట్లలో మట్టి వేసి ఒక 4 చెట్లు పెంచితేనో మీకు కూడా అది ఒక నావిగేషన్ లాగా ఉంటుంది. తర్వాత మీకే ఆలోచనలు వస్తాయి, ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అన్నట్టు. నిజంగా రైతుల కష్టాలేంటి, సుఖాలేంటి, కష్టం ఉంటుంది, వాళ్ళకు చాలా శ్రమ ఉంటుంది, శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించదు అనటం వరకే కానీ నిజంగా ఇన్ని కష్టాలు ఉంటాయి అనే విషయం చాలా క్లియర్గా వాళ్ళ ఇబ్బందులని, వాళ్ళ కష్ట సుఖాలని చాలా క్లియర్గా తెలియజేసేసారు. అయితే సార్, ఇందాక మీరు చెప్పారు నష్టం తర్వాత నష్టం అట్లా వెంటనే స్టెప్ బై స్టెప్ వచ్చాయి అని చెప్పి. అసలు నిజంగా అంత నష్టం జరిగినప్పుడు ఎందుకు మీకు ఇంకా కంటిన్యూ చేయాలనిపించింది? మీకున్న ఇంట్రెస్ట్‌లో కొంచెం అన్నా ఇంట్రెస్ట్ ఎక్కడన్నా లోపించినట్టుగా అనిపించలేదా సార్? అంటే ఒకటి మేడం, ఇప్పుడు కష్టం తర్వాత కష్టము, నష్టం తర్వాత నష్టము వచ్చింది. హ్మ్. అప్పుడు ఏడుద్దామన్నా నా బదులు ఆ పని చేయడానికి మా భార్య ఉంది మేడం. హ్మ్. నాది ఆమెది కలిపి ఏడుస్తుంది. హ్మ్. ఆ బాధని ఫీల్ అయిదాము అంటే అది నా కొడుకు తీసుకుంటాడు. హ్మ్. అయ్యో అనుకుందామంటే ఆ బాధ్యత నా కూతురు తీసుకుంది. ఓకే. సరే ఏందబ్బా ఇది అని ఆలోచిద్దామంటే నా తోడబుట్టిన వాళ్ళు అది తీసుకున్నారు. నాకు 3 అక్కలు, ఒక చెల్లెలు. హ్మ్. వాళ్ళు అయ్యో ఎట్లబ్బా అని నాకంటే ఎక్కువ ఫీల్ అయితా ఉంటారు. హ్మ్. కాబట్టి ఆ బాధ్యత అది కూడా నేను ఫీల్ అయ్యే అవసరం లేదు, వాళ్ళే ఫీల్ అవుతున్నారు. మంచి సపోర్ట్ సార్ అయితే ఫ్యామిలీ సైడ్ నుంచి మీకు. వాళ్ళే ఫీల్ అవుతున్నారు. ఇంక నెక్స్ట్ ఏంటంటే కోప్పడదామంటే మా అప్పుదారులు, నేను అప్పు కట్టాల్సిన అప్పుదారులు వాళ్ళే కోప్పడతా ఉన్నారు. ఓకే. సరే ఇంక ఇది అని చెప్పి నవ్వుకుందాం అందరినీ చూసి అనుకుంటే చుట్టూతున్న జనమే నవ్వుతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మేము చేయాల్సిన పని అయితే హ్మ్. ఏం చేయాలో తెలియకోకుండా అయోమయ స్థితిలో మౌనంగా ఉండిపోవాల్సిన స్థితిలో ఉన్నాం మేడం. ఒక్కటి చేయొచ్చు కదా సార్. అంటే చెప్పండి. ఏం చేస్తే ఈ నష్టాల్లోంచి బయట పడతాము అనే ఆలోచన ఒక్కటే మనం చేయాల్సింది అనుకుంటా. అదైతే రెగ్యులర్‌గా మైండ్‌లో ఉంటుంది. రన్ అవుతా ఉంటుంది. అంటే హ్మ్. ప్రతి ఒక్కరికి హార్డ్‌షిప్ చూసిన ప్రతి ఒక్కరికి అది ఉంటది. అవును సార్. కాకపోతే ఏంటంటే మీరన్నట్టు ఆ నష్టాలన్నీ సీరీస్ ఆఫ్ డ్యామేజెస్, సీరీస్ ఆఫ్ లాసెస్ పైన ఇది హ్మ్. ఏంటంటే ఇప్పుడు నేను నవ్వడానికి లేదు, కోప్పడడానికి లేదు, బాధపడడానికి లేదు, ఏడవడానికి లేదు. ఏ అవకాశం లేకోకుండా ఉన్నాను. వాళ్ళ సో అంటే మీ బాధ్యతలు, మీ ఏడుపు, మీ సుఖం, మీ దుఃఖం అన్నీ వాళ్ళు తీసుకున్నా హ్మ్. యాస్ ఎ హ్యూమన్ బీయింగ్‌గా ఖచ్చితంగా ఏదో ఒక మూల ఆ నష్టంకి సంబంధించిన ఫీల్ అయితే ఉంటది కదా సార్. ఒక రకంగా మీరు చేస్తున్నది వ్యవసాయం అని మనం గొప్పగా చెప్పుకున్నా, నేనైతే యుద్ధమే అని అంటాను సార్. మీరేమంటారు దాని గురించి? అంటే యుద్ధము అనే దానికంటే కూడా యజ్ఞమే మేడం ఇది. హ్మ్. వ్యవసాయం అనేది యజ్ఞమే. ఆ యజ్ఞం ఎప్పుడూ మంచి సత్ఫలితాలనే ఇస్తుంది అనేది మన ఇది. హ్మ్. కాబట్టి మంచి సంకల్పంతో యజ్ఞం చేస్తున్నాం. హ్మ్. నేననే కాదు, ఏ రైతైనా అది యజ్ఞం లాంటి కార్యమే. ఓకే. కాబట్టి ఆ యజ్ఞంలో అందరూ సఫలీకృతులు కావాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నాం. సత్ఫలితం రావాలి అని కోరుకోవడం ఒక ఎత్తు అయితే, మనకు తెలిసింది ఎదుటి వాళ్ళకు చెప్తే అది వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే అది ఇంకా గొప్ప విషయం కదా సార్. మీ సైడ్ నుంచి ఒక గొప్ప విషయంగా వాళ్ళకి సలహాగా ఇవ్వాలి అంటే ఏం చెప్తారు సార్? మేడం, వ్యవసాయం గురించి నేను ఒకటే చెప్తున్నా. వ్యవసాయం అనేది కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే చిన్న స్కేల్‌లో అయితే గిన అది పెరటి తోట, మిద్దె తోట ఏదైనా అయ్యుండొచ్చు. హ్మ్. ప్రతి ఒక్కరు నేచర్‌కి దగ్గరగా ఉండాలి. ఎప్పుడైతే ప్రకృతికి దగ్గరగా ఉన్నారో ఆటోమేటిక్‌గా హ్మ్. ఖచ్చితంగా మనలో ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతది. ఓకే. కాబట్టి దాన్ని ఏదో మనము మంత్రదండంతో మార్చలేము, ఇంకో దాంతో మార్చలేము. పాలసీస్‌తో కొద్దిగా పాసిఫై చేయొచ్చు థింగ్స్‌ని. అవును. కానీ నిజంగా మన సంకల్పం అందరూ వారంతకు వారు స్వతహాగా ఒక సంకల్ప దీక్ష తీసుకొని హ్మ్. మేము ఖచ్చితంగా ఒక మొక్కనో, ఒక చెట్టునో మనిషిగా పుట్టినందుకు మా జీవితానికి, జన్మకు ఒక సార్థకత ఉండే విధంగా ఒక పర్పస్‌ఫుల్ లైఫ్ లీడ్ చేసినామని ఒక సాటిస్ఫాక్షన్‌తో కన్ను మూయాలనుకున్న ప్రతి ఒక్కరు, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి హ్మ్. ఒక చెట్టుని, మొక్కని పెంచాలనే ఒక సంకల్ప దీక్ష తీసుకున్నారంటే నిజంగా అంటే చెప్తున్నాను, దానికంటే మహోన్నతమైన కార్యక్రమం ఇంకోటి ఉండదు.
నిజంగానే సార్. చాలా గొప్ప మాట సార్ మీరు చెప్పింది. ప్రతి ఒక్కరిలో ఈ యొక్క సంకల్పం అనేది నేను నిజంగా చెయ్యాలి. దీనివల్ల మార్పు జరుగుతుంది. నాతోటే ఈ మార్పు మొదలవ్వాలి అనే ఆలోచన వస్తే చాలా బావుంటుంది సార్. అవును, అది అందరూ కాంక్షిద్దాం మేడం, ఆ విధంగా జరగాలి, తప్పకుండా సార్. జరుగుతుందని కూడా కోరుకుందాం. తప్పకుండా సార్. సార్ మీ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. మేడం, మా భార్య వచ్చేసి ఎంఎస్సీ ఎంఫిల్ చేసి కంప్యూటర్ లెక్చరర్గా చేసేది కేఎస్ఎన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో. ఓకే. మేము ఎప్పుడైతే మా వ్యవసాయం మొదలు పెట్టామో ఆమె కూడా దానికి రిజైన్ చేసి నాతో పాటు వ్యవసాయ దీక్షలోనే ఉన్నారు. సూపర్ సార్. నెక్స్ట్ వచ్చేసి నాకు ఒక కొడుకు, హ్మ్. ఆ అబ్బాయి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, హ్మ్. పేరు పార్థివ్ సాయి. ఓకే. అదేవిధంగా ఒక కూతురు, హ్మ్. ఆ అమ్మాయి మెడిసిన్ చేస్తూ ఉంది, పేరు తవిషి సాయి. హ్మ్. అదేవిధంగా నాకు ముగ్గురు తోడుబుట్టిన వాళ్ళ అక్కలు, ఒక చెల్లెలు ఉన్నారు, నలుగురు. ఇంకా అమ్మ, నన్ను పెంచినామే ఉన్నారు, హుహు. వాళ్ళు నాతో పాటే ఉంటారు. ఓకే. అంతా కలిసి ఉన్నాం. అందరి సపోర్ట్ మీకు బాగా అంటే వాళ్ళ సపోర్ట్ మీకు గట్టిగా ఉంది. దానివల్లే మీరు స్ట్రాంగ్‌గా ఉన్నా అనే విషయం మాత్రం నాకు ఇందాక మీ మాటల్లోనే అర్థమైంది సార్. ఖచ్చితంగా మేడం. ఇప్పుడు ఒకటి ఏమైపోతుందంటే ఎవరైనా కావచ్చు, హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్య వైపు నుంచి మొట్టమొదటిగా హ్మ్. ఆ సపోర్ట్ లేనిది ఖచ్చితంగా మనం కన్ఫ్యూజన్ స్టేట్లోకి పోతాం. అవును సార్. అదేవిధంగా చుట్టూతా ఉన్న నా కుటుంబ సభ్యులందరూ హ్మ్. చాలా 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 హెల్ప్ఫుల్గా, స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. నన్ను ఓకే. ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, నాకు అండదండలు ఇస్తూనే ఉన్నారు. హ్మ్. కాబట్టి మనం కూడా సస్టైన్ అవుతున్నాము. అదే కాకుండా నాకు ఒక అంటే అన్న వరుస అవుతాడు, అన్న పెద్దమ్మ కొడుకు హుహు. నారప్ప అని చెప్పేసి, ఆయన కూడా నా ఈ యజ్ఞంలో ఆయన కూడా ఎప్పుడు భాగస్వామ్యులు. భాగస్వామిగా ఉన్నాడు. అదేవిధంగా నా తమ్ముడు ఒక అబ్బాయి చరణ్ అని ఉన్నాడు, హుహు. ఆ అబ్బాయి కూడా నా ప్రతి అడుగులో ఈ మధ్యకాలంలో నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా వెన్నంటి ఉన్నాడు. ఓకే. కాబట్టి వీళ్ళందరికీ పేరు పేరున మీ ఐ మీడియా తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మేడం. ఓకే సార్. నిజంగా అంటే మనకొక ఆలోచన, ఒక సంకల్పం ఉండి మనం ముందుకెళ్తాము అనడం అది మన పర్సనల్ విషయం సార్. దానికి మన పక్కనున్న వాళ్ళు, మన ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చెయ్యడము, చేయకపోవడం అనేది అదంతా భగవంతుని పైనే ఆధారపడి అంతే ఉంటుంది. మేడం. మీకు నిజంగా అదొక రకంగా అదృష్టం అనే చెప్పాలి. అదృష్టము అందరూ మీకు భగవంతుని. సపోర్ట్ చేశారు. అవును మేడం. అది నిజంగా అంటే అదృష్టము, సూపర్ సార్. అది అవును. భగవంతుని ఇది. థ్యాంక్ యూ సార్. నిజంగా థ్యాంక్ యూ మీ అంటే లైఫ్ స్టైల్ కానీ, మీరు అనుభవించిన కష్టాలు కానీ, బాధలు కానీ, సంతోషాలు కానీ, మీ ఫార్మింగ్ గురించి కానీ, మీ పర్సనల్ లైఫ్ గురించి కానీ చాలా చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.